మరి నిలబడి ఉండగా మనము దేవుని వాక్యాన్ని చదువుకొని కూర్చుందాం ప్రియులారా. నిలబడి ఉండగానే మనము దేవుని వాక్యాన్ని చదువుకొని కూర్చుందాము. నాతో కలిసి ఆదికాండం త్రిప్పాలని కోరుతున్నాను. ఆదికాండం వైపు బైబిల్ త్రిప్పండి. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం. యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్లు వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను నుండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారమును వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించారు. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కలగంటిని అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోను తన సహోదరులతోను తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. దేవుడి చిన్న వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి నిశ్చయముగా ఈ రాత్రి కాలమందు మరి ఈ కూటమి కలిగి ఉండటం చాలా సంతోషం. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని వినుటకు ఆనందిస్తున్నారా? ఆమేన్. వెనక ఉన్న మీరు సహోదరులు సిస్టర్స్ బాగున్నారా? గాడ్ బ్లెస్ యూ. చాలా రోజులైంది, మరి నెలలైంది అనుకుంటా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. హల్లెలూయా. మరి రాత్రి కాలం మంది ప్రియులారా, మరి ఒక చిన్న అంశాన్ని మీ వద్దకు తీసుకొని వచ్చేటకు ఇష్టపడుతున్నాను. ఆమేన్. మీరు వినటానికి ఇష్టపడుతున్నారా? ఆమేన్. వినటానికి ఇష్టపడుతున్న వాళ్ళు కొద్దిగా తర్వాతది ఆమేన్ అనాలి. హల్లెలూయా. వినటానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి అని అనిపించుకోకూడదు. ఆమేన్ చెప్పండి అని అనిపించుకునేది మనం కాదు ప్రియులారా. ఆమేన్. హల్లెలూయా.
మెచ్యూర్ బ్రైడ్, పరిపక్వత కలిగిన వధువు నిత్యంగా వాక్యానికి ఆమె లోపల నుంచి ఆమెను వస్తుంది. ఏమేన్ లోపల నుంచి వాక్యము ఉబుకుతున్నప్పుడు, లోపల నుంచి వాక్యము మీకే ప్రత్యక్షమవుతున్నప్పుడు, బయలుపరచబడుతున్నప్పుడు, ఆల్రెడీ యు ఆర్ చార్జ్డ్ విత్ ద వర్డ్, యు గాట్ ద ఫుల్ బ్యాటరీ. ఆమేన్. నువ్వు ఆల్రెడీ ఇదివరకే ఫుల్ ఛార్జింగ్తో ఉంటావు. నీవు దేవుని సన్నిధితో, దేవుని వాక్యముతో, దేవుని ప్రసన్నతతో, ప్రార్థనలో నలగొట్టబడుతూ ఆల్రెడీ యు ఆర్ చార్జ్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని మందిరానికి రావడానికి మునిపే నువ్వు దేవుని ఇంట్లో, అంటే మీ ఇంట్లో దేవుని సన్నిధిలో నువ్వు బలంగా ఉంటావు. నీవు ఆమేన్. నువ్వు ఆల్రెడీ చార్జ్ చేయబడి ఉంటావు. హల్లెలూయా. బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ చేయబడిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం ప్రకటిస్తుండగా చాలా సంతోషంగా ఉంటుంది పిల్లారా. ఆమేన్. రెస్పాన్సింగ్ కావచ్చు, రిప్లయింగ్ కావచ్చు, నీవు చూసుకునే విధానం, రిసీవర్ కావచ్చు, ఆ ట్రాన్స్మిటింగ్ కూడా చాలా బలంగా ఉంటుంది అది. ఆమేన్. అన్నీ పవర్ఫుల్గా ఉండాలంటే మీరు మొదటగా వ్యక్తిగతంగా మీ కుటుంబ ప్రార్థనలు జరగాల. వ్యక్తిగతంగా ఉదయకాల ప్రార్థనలు జరగాల. జరుగుతున్నాయమ్మా? ఉదయకాలం అని జరుగుతున్నాయా? ఉదయకాలమందు భార్యాభర్తలు లేచి ప్రార్థించాలా? ఉదయకాలమందు యవనస్తులు లేచి ప్రార్థించాలా? ప్రార్థన లేని కుటుంబాలు పడిపోతాయి పిల్లారా. ప్రార్థన లేని విశ్వాస జీవితాలు పడిపోతాయి. ఒక విశ్వాసకి ఫౌండేషన్ ఏంటంటే ప్రార్థనే. దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు నీకు అనేక సంగతులు ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. నువ్వు రోజు ఎలాగైతే మరి స్నేహం చేయడానికి ఇష్టపడతావో దేవుడితో, నువ్వు రోజు దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడినప్పుడు పిల్లారా, రోజుకి ఆ ఫెలోషిప్ ఎక్కువైపోయి దేవుడు నీతో ఉండలేక ఇంకా భూమి మీద నాతో నువ్వు వద్దు ఇంకా పైకి వచ్చేయనాలి నిన్ను. హానోకు దేవుడితో నడిచెను. ప్రార్థన చేయకుండా నడవగలడా? వాక్యము ధ్యానించకుండా నడవగలడా? ఎత్తబడేవాడు దేవుడితో నడుస్తాడు, వాక్యంతో నడుస్తాడు. ఎంతమందికి అర్థమవుతున్నది? కేవలం వాక్యాన్ని వింటూ ఉండడు. కేవలం వాక్యాలు వింటూ ఏదో మర్మాలు పొందుకుంటూ అలా ఉండడు ప్రియులారా. వ్యక్తిగతంగా దేవుడితో సహవాసంతో ఉంటాడు, ఫెలోషిప్తో ఉంటాడు. హల్లెలూయా. సహవాసము కలిగి ఉంటూ, వాక్యంలో ఉంటూ, వాక్య ప్రత్యక్షతలు పొందుతూ, యథార్థంగా జీవిస్తూ, తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, అనేక మందికి మాదిరిగా ఉంటూ, ఆమేన్. ఇలాగ దేవుడితో వాక్యంతో నడుచుకుంటూ ఒక దినమున ఎత్తబడతాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. ఇదంతా పరిపూర్ణతకు సాదృశ్యం. అందుకే ఎవరైనా ఆగిపోయినట్లయితే ప్రార్థనలో అది ఆత్మీయమైన తెగులని గుర్తుపట్టండి. ఆత్మీయమైన మరణము ఒక వ్యక్తికి వచ్చిందంటే ప్రియులారా, మరలా పైకి లేయడం చాలా కష్టం. పడిపోవటం సింపుల్, కానీ తిరిగి లేయటం చాలా కష్టం. అందుకని అందరూ జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరు కూడా ప్రార్థన ఎగ్గొట్టొద్దు, ఎవరు కూటాలకు ఎగ్గొట్టొద్దు, ఎవరు ఉదయకాల ప్రార్థనలు మర్చిపోవద్దు, వాక్యము ధ్యానించడం మర్చిపోవద్దు, సహవాసం చేయటం మర్చిపోవద్దు. అందరూ యథార్థంగా జీవించండి, వాక్యములో ముందుకు సాగండి. ఆమేన్. చాలా మంచిది పిల్లారా. మరి సాయంకాలం మందు నేను ఆత్మీయమైన పుత్ర స్వీకారం అనే వర్తమానం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆల్రెడీ నేను దీని గురించి ప్రకటించాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరొకసారి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. స్పిరిచువల్ అడాప్షన్, ఆత్మీయమైన పుత్ర స్వీకారము. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ఆత్మీయమైన పుత్ర స్వీకారము, స్పిరిచువల్ అడాప్షన్. మరి బైబిల్ ఇలాగ సెలవిస్తుంది ప్రియులారా, ఒక వ్యక్తి కుమారుడిగా పుట్టినప్పటికీ ఆ వ్యక్తి తన స్థానం ఎరిగేదాకా ఆ వ్యక్తి దాసుడితో సమానమై ఉన్నది. వారసుడిగా పుట్టినప్పటికీ తండ్రి కలిగి ఉన్న సమస్త డొమినియన్, అంటే అధికారం మొత్తం చెలాయించాలంటే, తండ్రి కలిగి ఉన్న సమస్త వాటి మీద ఆ వ్యక్తి పెత్తనం చేయాలంటే ఆ వ్యక్తి మొదటిగా తండ్రి యొక్క స్థానంలోకి రావలసి ఉన్నది. నేను చెప్పాను పోయినసారి మీకు, హేబేలుకి ప్రతిగా షేతు వచ్చాడని. ప్రవక్త అంటాడు హేబేల్ అంటే మరణానికి సాదృశ్యం అన్నాడు.
ఎంత ఆస్తున్నా, ఎంత రాజ్యమున్నా, ఎంత అధికారమున్నా ఇవన్నీ చలాయించుటకు ఆ వ్యక్తి పనికిరాడు. మనకు తెలుసు, మనకు కూడా చాలా అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన అధికారములు చాలా ఉన్నాయి ప్రియులారా. నీటి మీద నడిచేది మన అధికారమేనా? నీటి మీద నడుచుట, వాక్యాన్ని పలుకుట, పలుకబడిన మాట అది మన వాగ్దానం. నీటి మీద నడుచుట మన వాగ్దానం. దేవుడి కలుగున సమస్త అధికారమును చలాయించే ప్రజలమే మనమై ఉన్నాం. కానీ మనం ఆ స్థానానికి వెళ్ళేదాకా మనమందరము దాసులతో సమానమే. మనం ఆ స్థానంలో పెట్టబడేదాకా ప్రియులారా మనం వారసులమే. మనము దేవుడికే పుట్టాము, కానీ దేవుని వధువే. కానీ స్థానంలో కానీ రాలేకపోయినట్లయితే మనం ఎన్నడూ కూడా పెత్తనము చేయలేం, అధికారం చేయలేం. ఆమేన్. ఇప్పుడు దేవుడి యొక్క మైండ్ ఏంటంటే, నాకు పుడుతున్న ప్రతి దేవుని కుమారుడు, ఈ కాలంలోకి వచ్చిన ప్రతి ఒక్క వధువు, అంటే ఎత్తబడుతున్న ప్రతి వధువు కూడా నా అధికారాన్ని చలాయించాలా, నా అథారిటీని భూమి మీద చూపించాలా. దేవుడు చూపించడు, కానీ దేవుడికి ప్రతిగా కొంతమంది ప్రజలు చూపించాలా. తండ్రి తన స్థానాన్ని తప్పుకొని ఇప్పుడు కుమారులకు ఇస్తున్నాడు ఆయన. తండ్రి తన పెత్తనాన్ని పోగొట్టుకొని తన భార్యకి ఇస్తున్నాడు ఆయన. ఆమేన్. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ప్రియులారా, అధికారము చలాయించుటకు చాలా దగ్గరగా ఉన్నాం. అధికారము దేవునికి ఇవ్వాలంటే గుర్తుపట్టండి, అధికారం దేవునికి ఇవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు దాస్యత్వంలో నుంచి బయటకు రావాలి. ఆమేన్. పరిపక్వత కలిగిన ఆలోచనలు, పరిపక్వత కలిగిన తలంపులు, పరిపక్వత కలిగిన విధానములు, పరిపక్వత కలిగిన వాక్యం నీలో పరిపూర్ణమవుతున్నప్పుడు మాత్రమే నువ్వు ఆ స్థానానికి రాగలవు. అందుకే మృతుల్లో నుంచి క్రీస్తుని లేపిన ఆత్మ, ఆ మాట అన్నాడా? మృతులలో నుంచి. నిజానికి మృతుల్లోంచి ఎవరూ లేపలేరు, క్రీస్తుని లేపింది ఒక ఆత్మ. ఆమేన్. మృతులలో నుంచి క్రీస్తుని లేపింది దేవుని ఆత్మ. అది మీలో నివసించిన ఎడల చావైన మీ శరీరములను, ఆమేన్, అది మరలా జీవింపజేస్తుంది. అది మన శరీరములు చావుకులోనైనా, మన దేహం పాప నియమాలతో పీడించబడుతున్నా మరలా తిరిగి పునరుద్ధానాన్ని తీసుకొని వచ్చేదే మృతుల్లోంచి క్రీస్తుని లేపిన ఆత్మ. హల్లెలూయా. మరొక్కసారి ప్రియులారా, 63వ సంవత్సరములో ఈ 2వ పునరుద్ధానమందు స్పిరిచువల్ రిజరెక్షన్ అప్పుడు మనకి మృతుల్లో నుంచి క్రీస్తుని లేపిన ఆత్మ మరలా వచ్చింది మనకి. ఇట్ ఈస్ అ న్యూ క్రియేషన్. ఇది కొత్త సృష్టి. ఇది ఎలాగైతే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఎంత తేడా ఉన్నదో 62కు 63కి అంత తేడా ఉంది ప్రియులారా. అది బయలుపాటు కలిగిన వాడికి మాత్రమే అర్థమవుతుంది. అది ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ వే. అది ఏదో సాధారణంగా వచ్చేది కాదు. అది ఆమేన్. 62కు మునుపు 63కి 62కి ఎంత తేడా ఉందో తెలుసా మీకు? 63 సంవత్సరం మారుడు కాదు అది. 63 అంటే మెస్సయ్య భూమి మీదకి వచ్చుట. ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని కొట్టివేసి ఒక మనసును మార్చాడు, ఒక డిస్పెన్సేషన్ మార్చాడు. అంటే ఒక కాలాన్ని మారుస్తున్నాడు, ఒక క్రైస్తవ విధానాన్ని మారుస్తున్నాడు. దేవుని సేవించే విధానాలు మారిపోతున్నాయి, దేవుని పట్టుకునే మనసు మారిపోతుంది. ఎంతమందికి అర్థమవుతున్నది? అప్పుడు దాకా ధర్మశాస్త్రము ద్వారా బంధించబడిన ప్రజలు ఈ ముద్రలు పగలగొట్టబడిన బట్టి విడిపించబడుతున్నారు వాళ్ళు. అంటే దాస్యత్వంలో నుండి. ఆమేన్. ధర్మశాస్త్రం అంటే దేవుని కుమారులే వాళ్ళు కూడా. ధర్మశాస్త్రము కింద ఉన్న వారందరూ కూడా దేవుని కుమారులే. అయినప్పటికీ ధర్మశాస్త్రం అనేది కుమార్ స్థలంలో పెట్టలేదు. ధర్మశాస్త్రం కింద బంధించబడిన ప్రజలు ఎప్పుడు కూడా పుత్ర స్వీకారంలోకి వెళ్ళలేరు. అందుకే మృతులలో నుంచి క్రీస్తుని లేపిన ఆత్మ అంటే ధర్మశాస్త్రముని ఎవరైతే విరగొట్టారో, ఎవరిలో అయితే ధర్మశాస్త్రం విరిగిపోయిందో 63లో ఏం జరుగుతుందంటే వాళ్ళు పొజిషన్ పెట్టబడుతున్నారు, స్థానాల్లో పెట్టబడుతున్నారు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? 63లో దేవుడు నీకు కానీ వ్యక్తిగత ప్రత్యక్షత ఇచ్చినట్లయితే ప్రియులారా, వ్యక్తిగతముగా దేవుడు నీకు కానీ 7 ఉరుములు బయలుపరిచినట్లయితే
ప్రత్యక్షత బయలుపరిచినట్లయితే నువ్వు ఒక జనరేషన్లో నుంచి, అంటే ఒక మనసులో నుంచి, ఒక సృష్టిలో నుండి నువ్వు నూతన సృష్టిలోకి వస్తూ ఉంటావు. ఆమేన్. కడపటి ఆదామే, మొదటి ఆదాము కాదు, కడపటి ఆదామే. కానీ కడపటి ఆదాము మొదటి రాకడలో ఎలాగున్నాడో అలాగ లేకుండా ఈ కడపటి ఆదామే రెండోసారి ప్రత్యక్షమవుతా. సెకండ్ టైం హీ అపియర్డ్. రెండోసారి దేవుడి ప్రజలను దర్శించుట. రెండోసారి ప్రజలను దర్శించినప్పుడు మాత్రమే ప్రజలకు పుత్ర స్వీకారం జరుగుతుంది. కడపటి ఆదాములో 2 భాగాలు ఉన్నాయి. మొదటి రాకడ భాగం ఉంది, రెండో రాకడ భాగం ఉంది. సంచికరువు భాగం ఉంది, పరిపూర్ణత భాగం ఉంది. పార్షియల్ రియలైజేషన్, పర్ఫెక్ట్ రియలైజేషన్. పాక్షిక గ్రహింపు నుండి పరిపూర్ణ గ్రహింపులోకి వెళ్ళుట. పాక్షిక ఆత్మలో నుండి పరిపూర్ణ ఆత్మను పొందుట. అంటే తాత్కాలికమైన స్థానములో నుండి పరిపూర్ణ స్థానంలోకి వెళ్ళుట. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మొదటి రాకడలో మనమందరం జన్మించాం. జన్మించినప్పటికీ స్థానములో పెట్టబడాలంటే స్థానములో పెట్టే వాక్యం రావాలి. మనమందరము ఆయన కుడి పక్క నుండి తీయబడ్డాం. ఓకే, వీఆర్ ఆల్ హెయిర్స్ ఆఫ్ ద గాడ్. మనమందరం దేవుని వధువు, దేవుని కుమారులము. అయినప్పటికీ మనం ఆ స్థానంలోకి వెళ్ళాలంటే స్థానానికి నడిపించే ఒక వాక్యం రావాలి. ఆ వాక్యము ద్వారా మెచ్యూరిటీ వస్తుంది. ఆమేన్. అందుకనే ఎప్పుడు చెబుతూ ఉంటాను నేను, 63లో జరిగింది కేవలము ప్రియులారా మనం చెప్పుకున్నట్టుగా అది మనము ఒకదాంతోనే పోల్చకూడదు. అది అన్నిటితో ముడివేయబడి ఉంది. అది 63 అనేది అనేక విషయాలతో ముడిపడి ఉంది. అది రాకడ మాత్రమే కాదు, అది ముద్రలు మాత్రమే కాదు, అది అలాగనే ఏడుగురు దూతల యొక్క సందర్శన మాత్రమే కాదు. అది అర్థం చేసుకోండి అన్నమాట. అక్కడ పుత్ర స్వీకారం కూడా ఉంది. ఒక వ్యక్తి యొక్క పుత్ర స్వీకారం కూడా ఆ మేఘంలో ఉంది. విలియం బ్రానము అడాప్టెడ్ సన్గా అక్కడ చేయబడ్డాడు. పుత్ర స్వీకారంలోకి ఒక వ్యక్తి తీసుకొని రాబడ్డాడు 63వ సంవత్సరంలో. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతున్న మరి అంశం కూడా అదే కోణంలో ఉంటుంది. ఆమేన్. మరి పాత నిబంధనలో క్రీస్తుకి పరిపూర్ణమైన మాదిరి ఎవరంటే జోసెఫ్, యోసేపు అయి ఉన్నాడు. యోసేపు తెలుసు అందరికీ, యాకోబు యొక్క 11వ కుమారుడు. ఆమేన్. యాకోబు బాగా ప్రేమించిన రాహేలుకు పుట్టిన కుమారుడే యోసేపు. యోసేపు పుట్టిన తర్వాత ఫ్రమ్ జాకోబ్ గ్రేస్ టు జోసెఫ్ పర్ఫెక్షన్ ప్రారంభించబడింది. ఆమేన్. అంటే సంఘకాలాలలో నుండి జన్మ జరుగుతుంది, కానీ కృపే. యాకోబు అంటే కృప. 7 సంఘకాలాలుగా జన్మనిస్తూనే ఉంది, వాక్యమునిస్తూనే ఉంది. అయినప్పటికీ పరిపూర్ణత మాత్రం రాలా. ఎందుకంటే దేవుడు బాగా ప్రేమించిన స్త్రీ రాలా. ఆమె దేవుడు ఎప్పుడైతే బాగా ప్రేమించిన వధువును కనిపెట్టాడో అప్పుడు దాకా ఉన్న యాకోబు కాస్త ముందు ఇజ్రాయెల్గా మారిపోయాడు. ఆయన అంటే ఒక స్థితిలో నుండి ఒక స్థానంలోకి వెళ్ళాడు ఆయన. అంతేనా? యాకోబు ఎలా వెళ్ళాడు? పెనుయేలు అనుభవాన్ని పొందుకున్నాడు. ఫ్రమ్ జాకోబ్ టు ఇజ్రాయెల్. యాకోబులో నుండి ఇజ్రాయెల్గా మారిపోయాడు ఆయన. చూడండి పిల్లలు, ఎప్పుడైతే ఇజ్రాయెల్గా మారిపోయాడో ఆ తర్వాత యోసేపుతో సంధించడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం చదువుతున్న ఈ లేఖన భాగంలో 37వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఈ యోసేపు 17 ఏండ్ల వయసు కలిగిన వాడిగా ఉండగా వాళ్ళ నాన్నగారు బిల్హా అలాగే జిల్పా కుమారులుగా ఉన్న వాళ్ళ అన్నల యొద్దకు పంపిస్తాడు యాకోబు యోసేపుని. ఆమేన్. చూద్దాం ఒకసారి మనము. చూడండి
అతడు చిన్నవాడే తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దకు జిల్పా కుమారుల యొద్దకు వెళ్ళెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలీయుల వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి, అందరికంటే మొదటిగా ఈ యొక్క యాకోబు యోసేపుని బాగా ప్రేమించాడండి. అతని కొరకు విచిత్రమైన నిలువు టంగిని కుట్టించెను. విచిత్రమైన నిలువు టంగి వాడు కుట్టించాడు. ఏ స్పెషల్. ఇప్పుడు ఈ వ్యక్తి కుట్టించాలంటే, ఆ రోపుని, ఆ వస్త్రాన్ని కుట్టించాలంటే మొదటిగా యాకోబుకి దాని గురించిన బయలుపాటు ఉండాలి. ఎక్కడో ఒక అనుభవం జరిగింది, ఎక్కడో ఈ వ్యక్తి దాన్ని చూశాడు. ఆ 7 రంగుల వస్త్రాన్ని ఎక్కడో చూశాడు. ఎక్కడ చూశాడు? మార్పు చెందిన పెనుయేలు ప్రాంతం దగ్గర చూశాడు. అర్థమైందా? బయటికి వస్త్రాన్ని వేస్తున్నాడు, కానీ ఆల్రెడీ ఆ వస్త్రం ఎవరిలో ఉంది? జాకోబులో ఉంది. ప్రవక్త అన్నాడు, జాకోబు ఒక తెల్లని రంగు అన్నాడు. ఎందుకంటే 7 రంగులు రావాలంటే అది త్రికోణి ఆకారంలో నుంచి రావాలన్నాడు. ఉదాహరణకి ఒక వైట్, ఒక ఒరిజినల్ కలర్ ఏంటంటే వైటే. ఇది ఒరిజినల్ కలరు. వైట్ ఈజ్ ద ఒరిజినల్ కలర్. ఏది రావాలన్నా వైట్లో కలపాల్సింది ఏదో ఒకటి, మిల్ట్. ఏది రావాలన్నా వైట్లో కలపాల్సింది. ప్రవక్త అంటున్నాడు, త్రికోణి ఆకారంలో ఉన్న ఒక గ్లాస్ మీరు తీసుకున్నప్పుడు, ఉదాహరణకి పిరమిడ్ ఆకారంలో ఉన్న ఒక గ్లాస్ మీరు తీసుకున్నారంటే, అది వైట్గా ఉన్నప్పుడు అది కానీ మీరు బయటికి తీసుకొచ్చి చూపించారంటే ఆ వైట్లో నుంచి 7 రంగులు బయటికి కనపడతాయి అన్నాడు. 7 రంగులు రిఫ్లెక్ట్ కనపడుతుంది అన్నాడు. ప్రవక్త అంటున్నాడు, జాకోబ్ ఈజ్ అ వైట్ కలర్. కానీ యాకోబుల్లో నుండి ఆ 7 రంగులు కనపడాలంటే వస్తున్న జాకోబు లోపల, జోసెఫ్ లోపల కనపడాలన్నాడు. హీఈస్ అ రిఫ్లెక్షన్ అన్నాడు. ఆమేన్. ఇప్పుడు యాకోబులో ఉన్న పరిపూర్ణత ఎవరు చూపించాలి? యోసేపు చూపించాలి. యాకోబులో ఉన్న పరిపూర్ణతను, ఆ వైట్ కలర్లో ఉన్న ముడివేయబడి ఉన్న పరిపూర్ణతను, ఆ 7 రంగులను యోసేపు కనపరచాల. అర్థమైందా మీకు? అందుకే ప్రభువైన యేసు క్రీస్తు మన ఇజ్రాయేల్ అయి ఉన్నాడు. ఆయన ఆయనలో ఉన్నదంతా చూపించేది మనమేనా? ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో చెప్పేది మనమేనా? ఆయన లోపల రంగులు మొత్తం కనపడేది మనలోనేనా? ఇప్పుడు ఆయన కనపరచుకోవట్లా. ఆయన చుట్టబడి ఉన్నాడు, కానీ తన వధువు మాత్రం బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తును చూపించాలంటే ఖచ్చితంగా వధువులో మాత్రమే చూడాలా. యాకోబును చూడాలంటే నిత్యంగా నువ్వు యోసేపును చూడాలా. ఆమేన్. ఒకసారి నేను చెప్పాను మీకు, అబ్రహాము క్రీస్తుని కన్నాడు, యాకోబు క్రీస్తుని కన్నాడా? అబ్రహాం కంది ఇస్సాకుని. ఇస్సాకు క్రీస్తుకి మాదిరే కదా. అబ్రహాము క్రీస్తుని కన్నాడు, యాకోబు క్రీస్తుని కన్నాడు. కానీ అబ్రహాము కనిన క్రీస్తేమో కొన్ని విషయాలకు మాత్రమే మాదిరిగా ఉన్నాడు. కేవలం బలి పశువుకు మాదిరి. అలాగనే జరగబోతున్న క్రీస్తుకి వధువుకి మ్యారేజ్ మాదిరిగా ఉన్నాడు, వివాహ మాదిరిగా. రిబ్కా, ఇస్సాకు ఏమైనా మాదిరిగా ఉన్నాడు. కానీ యోసేపు ప్రియులారా, యోసేపు మనం గమనించామంటే యోసేపు జీవితం మొత్తం కూడా పరిపూర్ణమైన క్రీస్తుకు మాదిరి. అంటే విశ్వాసానికి క్రీస్తు పుట్టాడు, కృపకి క్రీస్తు పుట్టాడు. ఫెయిత్ హ్యాస్ గివెన్ బర్త్ టు క్రైస్ట్ అండ్ ఆల్సో గ్రేస్ హ్యాస్ గివెన్ బర్త్ టు క్రైస్ట్. ఇటు విశ్వాసము క్రీస్తుని కనింది, కృప క్రీస్తుని కనింది. కానీ కృప క్రీస్తుని కంటున్నప్పుడు మాత్రము అది పరిపూర్ణమైన క్రీస్తుని కంటుంది. విశ్వాసమేమో కొద్దిపాటి క్రీస్తుని కన్నది, కొద్దిపాటి అనుభవాలు కన్నది, కొద్దిపాటి మరి క్రీస్తులో కలిగిన అనుభవాలు బయటికి కనపరిచింది. కానీ కృప కంటున్నప్పుడు మాత్రం పిల్లారా 7 రంగులు కనబడుతున్నాయి. పరిపూర్ణమైన క్రీస్తు మొత్తము కూడా కృప ద్వారా కనబడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనం గమనించామంటే యోసేపు 17 సంవత్సరముల వయసు కలిగిన వాడు. ఎప్పుడు మందని కాయటానికి పంపిస్తున్నాడంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 17. ఆమేన్. 17 సంవత్సరముల వయసు అప్పుడు
యాకోబు యోసేపుని పంపిస్తున్నాడు బయటికి. ఇప్పుడు 17 అన్నప్పుడు మీకు కొన్ని జ్ఞాపకం రావాలా. ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూమరికల్. బైబిల్లో రాయబడిన సమస్తము కూడా ఇది చాలా ప్రత్యేకముగాను, మనకైతే చాలా అతీతముగాను, దేవుడికి ప్రణాళికను బయలుపరిచే విధంగా ఉంటుంది ప్రియులారా. దేవుడు ఏది రాసినా సరే దాంట్లో నిశ్చయంగా ఒక అర్థం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆమేన్. 17 సంవత్సరములు అంటే మనం గమనించామంటే, మీరు నాతో కలిసి ఒకసారి ఇర్మియా గ్రంథం తీయండి. ఒక చిన్న ఆలోచన నాకు అది జ్ఞాపకం వస్తుంది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం చదవండి. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనామేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము. నా భూమిని దయచేసి కొనుము. దానికి వారసుడు నీవే. దాని విమోచనం నీ వలననే జరగవలెనన్ను. దానిని కనుక్కొనుమని నాతో అనగా అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులములు వెండి తూచి అతనికి ఇచ్చి తిని. అంటే 17 ఈజ్ ద రిడెంప్షన్ ప్రైస్. 17 అనేది బిబ్లికల్ ప్రకారముగా అది రిడెంప్షన్ ప్రైస్ అనమాట. అంటే విమోచన క్రయధనము. ఒక దాన్ని విమోచించుటకు 17 నెంబర్ సంఖ్య వాడబడింది పిల్లారా. ఆమేన్. గమనించారు మీరు? 17 షేకెల్స్ ఆఫ్ సిల్వర్, 17 వెండి నాణెములను ఉపయోగించబడింది అక్కడ. అంటే 17 సంవత్సరముల వయసులో, మీరు తర్వాత చెబుతా దీని గురించి మొత్తం నేను, అట్ ద ఏజ్ ఆఫ్ 17 అంటే రిడెంప్షన్ ప్రైజ్ అనమాట. 17వ చెప్పాలి మీరు. మనం ఇంకొద్దిగా చూసామంటే 17 అంటే 10 + 7 ఎంత? 10 అంటే ఏంటి? ప్రకటన 17 అంటే ఎవరు అనుకుంటున్నారు? జోసఫ్. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్త తెలిపిన సువార్త ప్రకారము ద 10:7 ప్రకటన 10:7 కూడా చూపించబడుతుంది ఇక్కడ. ఆమేన్. వీటిలో 2 ఉన్నాయి పిల్లారా. 17 అంటే 17 షేకెల్స్ ఆఫ్ సిల్వర్ ఉంది, విమోచన క్రయధనం ఉంది. మనము ఇంకో లేఖనం చూసామంటే, రాతపడి తీండి మరో లేఖనం చూద్దాం మనము. మరి లేవి కాండం తీండి 23వ అధ్యాయము. ప్రకటన 10:7లో చాలా అర్థం ఉంది పిల్లారా. ఈ 10:7 అనే పదములో చాలా అర్థం ఉంది. లేవియా కాండము 23వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్త దినము. ఏంటంటే ఇది ప్రాయశ్చిత్త దినము. ఈ 10:7 దేనికి సంబంధించిందంట? ద డే ఆఫ్ అటోన్మెంట్. తెలుసు కదా మీకు, 63లో ప్రభువు దిగొచ్చినప్పుడు ఏం జరిగింది? ప్రాయశ్చిత్తార్థ పండగ జరిగింది. ద డే ఆఫ్ అటోన్మెంట్. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇవన్నీ మాదిరిగా యోసేపులో నెరవేరాయి. ఇవన్నీ మాదిరిగా మొదటిగా యోసేపులో నెరవేరిన పిల్లారా. ఈ పండగల్లో కూడా యోసేపు వెళ్ళాడు. నిజమైన క్రీస్తు జీవితంలో జరుగుతున్న పండగలు మొదటిగా యోసేపు జీవితంలో జరిగాయి. అంటే నేను ఇప్పుడే ఆ పుత్ర స్వీకారాన్ని ముగించలేనులే, ఎందుకంటే పుత్ర స్వీకారం అనేది మనము ఆ స్థానంలోకి వెళ్ళేదాకా ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. ఆమేన్. అది ఒక గంటలో ముగించే వాక్యం కాదు అది. హల్లెలూయా. చూడండి, ద డే ఆఫ్ అటోన్మెంట్ కూడా యోసేపు జీవితంలో జరిగింది పిల్లారా. ప్రాయశ్చిత్తార్థ పండగ అంటారు వాటిని. ఆమేన్. చూడండి, యోసేపు మరి అతను కూడా గుంటలో వేయబడ్డాడు. మొదటిగా అమ్మబడ్డాడు, గుంతలో వేయబడ్డాడు. ప్రథమ ఫలములుగా పైకి లేచాడు, ఐగుప్తుకి వెళ్ళాడు. గమనించారు ఇదంతా మీరు? ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి జైలు ఖైదీగా ఉన్నాడు.
ఏమైనా ఖైదీగా మారిపోయాడు. ఆ తర్వాత అన్నలు వస్తున్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఒక స్టోర్ హౌస్ కలిగి ఉన్నాడు. స్టోర్ హౌస్ అంటే బూరలై ఉన్నాయి, వాక్యాన్ని పంచువాడు. బూర అంటే వాక్యమై ఉన్నది. వాక్యాన్ని పంచింది ఎవరు? జోసఫే. అలాగే వాళ్ళందరూ యోసేపుని చూసి పశ్చాత్తాపడ్డారు. జరిగిందే ప్రాశ్చిత్త పండుగ జరిగిందా? ద డే ఆఫ్ అటాన్మెంట్ వాస్ డన్ ఇన్ ద జోసఫ్ లైఫ్. యోసేపు జీవితంలో ప్రాయశ్చిత్తార్థ పండుగ జరిగింది. దీని తర్వాత గుడారాల పండుగ. అవును కదా, 7 పండుగలు చెప్తాను ఒక నిమిషం, నేను దాన్ని వివరించుకొని మనం ముందుకెళ్దాంలే. సహనం కలిగి మీరు విన్నట్లయితే, కొద్దిగా మీరు సహనం కలిగి అని విన్నట్లయితే ఇవన్నీ మన జీవితంలో కూడా జరగాలి. తెలుసా మీకు ఆ విషయం? ఇది కేవలము యోసేపుకి మాత్రమే కాదు, క్రీస్తుకి మాత్రమే కాదు, ఇవన్నీ వధువులో కూడా జరగాలి. అంటే పుత్ర స్వీకారంలోకి వెళుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో 7 పండుగలు ఉన్నాయి. పుత్ర స్వీకారంలోకి వెళుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో పస్కా పశువుగా నువ్వు అయిపోతావు. వధువు కూడా 7 పండుగల్లో భాగమైంది పిల్లారా. 7 పండుగల వధువులో జరగాలి. పుత్ర స్వీకారం వెళ్ళాలంటే 7 పండుగలు నీలో జరగాలి నిశ్చయముగా. ఇప్పుడు చూద్దాము. గుడారాల పండుగ అంటే ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నప్పుడు వాళ్ళందరూ యోసేపుని ఎరిగి మరి క్షమాపణ కోరుకున్న తర్వాత, అంటే ప్రాశ్చిత్తార్థ పండుగ జరిగి అందరూ ఏడ్చుకున్న తర్వాత వాళ్ళందరిని తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో యోసేపు ఉంచుతాడు గుడారాలు వేసి. సిద్ధపరిచారు గుడారాలు. అక్కడెక్కడో ఉన్న పరదేశులను, యాత్రికులను తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో యోసేపు పెడతాడు. అక్కడే గుడారాలు వేసుకొని వాళ్ళందరూ ఉంటారు. అకార్డింగ్ టు ద ప్రామిస్, వాగ్దాన ప్రకారముగా గుడారాలు వాళ్ళందరికీ ఐగుప్తు దేశంలో వేయబడ్డాయి. అంటే 7 పండుగలు యోసేపు జీవితంలో నెరవేరే పిల్లారా. హల్లెలూయా. ఇప్పుడు 63లో జరిగింది మనకు అర్థమవ్వాలంటే, ఇంకో మాట చెప్పాలంటే, ప్రవక్త జీవితంలో జరిగింది మనకు అర్థమవ్వాలంటే, మన జీవితంలో జరుగుతుంది మనకు అర్థమవ్వాలంటే, మొదటిగా మనము ఈ 7 పండుగలు చాలా లోతుగా ధ్యానించవలసి ఉంది. నువ్వు కదల్చబడకుండా ఉండాలంటే, నీ జీవితంలో జరుగుతున్న వాటిని బట్టి నువ్వు నిక్కచ్చిగా నిబ్బరంగా ఉండాలంటే, మొదటిగా ఛాయల్లో జరిగిన వాటిని నువ్వు స్పష్టంగా చూడాలి. ఆమె మరి అలాగే నాతో కలిసి మీరు లేవియా కాండము 23వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి ఒకసారి. కొద్దిగా మనము వాటిని చూసుకుంటూ ముందుకెళ్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామకాలు కాలము ఇవే. ఈ కాలముల యందు మీరు ఏమనుకో, మాకు కనపడట్లా, లైట్ లేదు ఇక్కడ. 23వ అధ్యాయం చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఎక్కడ? మొదటి నెల. ఇవన్నీ పట్టుకోవాలి. ఏ నెలలో మీరు పట్టుకోవాలి, ఎప్పుడు జరుగుతుందో మీరు పట్టుకోవాలి. ఓకేనా? ఎప్పుడు జరుగుతుందో పట్టుకోవాలి, ఏ నెలలో పట్టుకోవాలి. ఇవన్నీ ప్యాటర్న్ అన్నమాట. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇది మొదటి నెలలో జరుగుతుంది. పాస్ ఓవర్, పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది? మొదటి నెల 14వ తారీఖున జరుగుతుంది. ఇది తర్వాత చదవండి, మీరు చదువుకుంటే వెళ్ళండి, నిదానంగా మీరు వినండి. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. అదే నెలలో 15వ దినమున పొంగని రొట్టెల పండుగ జరుగును. ఒకటేమో 14 జరుగుతుంది, ఒకటేమో 15 జరుగుతుంది. తర్వాత 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. ఈ చెప్పాను, మీకు గుర్తున్నదా? ఒకసారి నేను ప్రభురాత్రి భోజనం అప్పుడు చెప్పాను ఈ ఒక విషయం. నేను ఒక ఫీస్ట్ తీసుకొని మాట్లాడాను. నేను
ఒక పండగ గురించి నేను మాట్లాడాను. అదే మరి పొంగని రొట్టెల పండగ. ప్రవక్త అన్నాడు, పొంగని రొట్టె పండగ అంటే 7 సంఘకాలాల్లో జరిగిన వాక్య విడుదల అన్నాడు. వాక్యము పొంగకుండా చెడిపోకుండా ఆ కాలంలో కొంతమంది విశ్వాసుల చేత కాపాడబడింది అన్నాడు. అంటే ఆ వాక్యానికి కొంతమంది అయినా పులియకుండా ఉన్నారని అర్థం, పొంగకుండా ఉన్నారని అర్థం. హల్లెలూయా. కొంత నిదానం చదవండి, కిందకి వెళ్ళండి. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణమును చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించు. ఇది ఏ పండగ? మొదటి ప్రథమ ఫలముల పండగ. ఏం తేవాలంట? మొదటి పన మొదటి పన తీసుకొని రావాలంటున్నాడు. ఇది వినండి, ఒకవేళ మనకు టైం ఉంటే నేను తీసుకున్న అంశంలోకి వెళ్తాను, ఎందుకంటే ఇదంతా లింకులోనే ఉంది. అందుకే నేను దాని అంశంలోకి డైరెక్ట్గా వెళ్ళకుండా మరి నేను దాన్ని టచ్ చేసి ముందుకు వెళ్తాను. సమయం ఉంటే మనము చెప్పుకుందాం. ఓకే, చదవండి బ్రదర్. ప్రథమ ఫలముల పండగ అంటే ఫస్ట్ ఫ్రూట్స్. వినండి, ప్రథమ ఫలముల పండగ. తర్వాత యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున పొట్టెలను యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను. దాని నైవేద్యమును చదవండి. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిపిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పము 30 ద్రాక్షారసము. ఓకే. మీరు మీ దేవుని అర్పణను తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలు కొని 7 వారములు లెక్కింపవలెను. గమనించండి, ఇక్కడ పన ప్రథమ ఫలం లేచిన దగ్గర నుంచి తెచ్చిన దగ్గర నుంచి 7 వారములు. మనము దాన్ని పోల్చుకుంటే 49 దినములు. 7 7 49. 7 వారములు అంటే 7 49. ఏమే? ఆ తర్వాత చదవండి. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. అంటే అది ఏ పండగ? అది 50వ దినము పెంతెకోస్తు పండగ. ఆమేన్. 50వ దినము జరిగే పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండగ. హల్లెలూయా. మీకు తెలుసు ఇదంతా జరుగుతుంది ఏ నెలలో? ఏ నెల ఇదంతా? మొదటి నెల అయినా ఇదంతా గమనించండి. ఇదంతా ఇజ్రాయెల్ దేశంలో ఈ 4 పండుగలు జరిగేటప్పుడు అనేక దేశాలకు వెళ్ళిపోయిన ప్రతి యూదుడు కూడా ఆ సమయానికల్లా వాళ్ళు యెరూషలేముకు రావాలి. ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళు, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఈ యొక్క మొదటి నెల 14వ తారీఖు కల్లా వాళ్ళు ఎక్కడ ఉండాలంటే సొంత దేశంలోకి వచ్చేయాలి వాళ్ళు. అది రూల్, అది వాళ్ళ కట్టడది. యెహోవా వాళ్ళకి ఇచ్చిన కట్టడ అన్నమాట. అందుకే యూదులు మీరు గమనించండి, ఇది వరకులే, ఇప్పుడు కాదు. మనం చూసినప్పుడు మొదటి రాకడలో మరి పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు పెంతెకోస్తు దినమందు అపోస్తలుడైన పౌలు భాషలు మాట్లాడుతున్నప్పుడు అనేక దేశాలలో నుంచి వచ్చిన యూదులు అక్కడ ఉంటారు. పెంతెకోస్తు దినమందు 50వ దినమందు ఉదయకాలమందు మరి 120 మంది ప్రజలు పైకి లేచి భాషలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళేమైనా మత్తులయ్యారా అని అంటారు వాళ్ళు. ఉదయకాలం ఏమైనా మద్యపానాన్ని పుచ్చుకున్నారా, ద్రాక్షరసం తాగారా వీళ్ళేమని మాట్లాడతారు. అంటే ఎవరు మాట్లాడుతుంది? యూదులే.
అక్కడ ఎవరున్నారు? యూదులే ఉన్నారు. అనేక దేశాల నుండి వాళ్ళు వచ్చారు అక్కడికి. అర్థమైందా మీకు? ఈ 4 పండగలు ప్రారంభ నెలలో జరుగుతాయి. వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అక్కడికి, ప్రతి ఒక్కరు కూడా. ఈ 4 పండగలోనే మనం గమనించినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడక్కడే భాషలు మాట్లాడుతున్న సమయాలలో వీళ్ళేంటి ఫ్రాన్స్ భాష మాట్లాడుతున్నారు, ఊరికి ఉదాహరణ చెప్తున్నాను. వీరేంటి ఇండియా భాష మాట్లాడుతున్నారు, వీరేంటి అమెరికా భాష మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు అక్కడ. అంటే వీళ్ళు యూదులు కదా, హెబ్రీలు కదా, వీళ్ళు గలిలయ ప్రాంతములు కదా, వీళ్ళు మాట్లాడుతున్న భాష ఏంటి ఇతర దేశాల భాషలాగా ఉంది అనుకున్నారు వాళ్ళు. ఆమేన్. గమనించారా మీరు? అంటే ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా యూదులు ఆ సమయానికల్లా ఆ దేశానికి వచ్చేయాలా. గమనించండి మీరు. ఇంకొక మాట చెప్పాలంటే ప్రియులారా, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 4 పండగలు మొదటి రాకడ సంబంధించిన పండగలు ఇవి. కొద్దిగా వినాలి మీరు. ఈ 4 పండగలు ప్రవక్త అన్నాడు, ఈ పస్కా పండగ జరిగింది మొదలుకొని మొదటి రాకడ యొక్క ప్రతిఫలం ఎక్కడ దాకా ఉందంటే, ప్రభావం ఎక్కడ దాకా ఉన్నదంటే, ఇక్కడితో మొదటి రాకడ అయిపోలా, ఇక్కడితో మొదటి రాకడ అయిపోలా, ఇక్కడితో మొదటి రాకడ అయిపోలా. పెంతెకోస్తు దినము 50వ రోజు ఆయన పరిశుద్ధాత్మగా ఆత్మగా దిగివచ్చి అగ్ని విభాగింపబడి ప్రజల మీద పడినప్పుడు వాళ్ళు ఆయనలో ఉన్న ఆత్మ పొందుకొని వరములు మాట్లాడి, అంటే భాషలు మాట్లాడేదాకా అది మొదటి రాకడే అన్నాడు ఆయన. అర్థమైందా మీకు? ఈ రాకడ ఇక్కడితో కాదు, గర్భంలో పుట్టింది మొదలుకొని, మరీ గర్భంలో పుట్టింది మొదలుకొని పెంతెకోస్తు దినమందు దేవుడు వాళ్ళ లోపలికి దిగి వచ్చేదాకా రాకడ పిల్లారు. అంటే రాకడ జరిగితే సరిపోదు, రాకడ నువ్వు కనిపెడితే సరిపోదు. రాకడ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి లోపలికి రావాలా. అందుకే పెంతెకోస్తు దినమందు అందరూ ఉండరు. మీరు గమనించారంటే ఎన్నికల్లో ఉన్నవారు తప్ప పెంతెకోస్తు దినమందు అందరూ ఉండరు. ఇదే ఫిల్టరైజేషన్ అంటే, ఇదే వడపోతంటే. ఇప్పుడు స్టార్టింగ్లో రాకడని అందరూ అంటారు, కానీ మనిషి రావాల్సి ఉంది రేపు అన్నాక. ఇక్కడ ఏంటంటే వరాలు వచ్చినాయి, ఇప్పుడు ఏంటంటే మనిషి రావాలి. పరిశుద్ధాత్మ వరం ఇప్పుడు రాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తి లోపలికి రావాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉంటే ఏం ఉపయోగం ఉండదు. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మనుషులు నివసించాలి. ఇప్పుడు నివసిస్తే తప్ప వధువు దేవుడిలాగా మారలేదు ప్రియులారా. హల్లెలూయా. ఈ 4 పండుగలు మొదటి రాకడతో లింక్ చేయబడి ఉన్నాయి. ఆమేన్. ఈ 4 పండుగలు మొదటి రాకడకు లింక్ అప్ అయి ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరు ఇక్కడ 7 పండుగలకు వాళ్ళు వచ్చేయాల్సిందే. 7 పండుగలు జరిగినప్పుడల్లా ఇజ్రాయెల్ ప్రజలు దేశానికి రావాలా. గమనించండి. దీని తర్వాత భౌతిక రూపం అనేది మనకు కనపడలే. ఇంక ప్రభువైన యేసుక్రీస్తుది ప్రథమ ఫలముల పండగగా ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు పైకి లేచాడో బైబిల్ సెలవిస్తున్నది, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళానని ఉంది. అర్థమైందా? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడు? పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? 4000 సంవత్సరాలుగా మరణించిన ప్రజలను ఆయనకు పునరుద్ధానం ఇచ్చాడు. వారితో ఈయనకేం సంబంధం లేదు. ఇంకా దే ఆర్ ఆల్ పర్ఫెక్ట్. వాళ్ళందరూ పరిపూర్ణంగా ఉన్నారు, వాక్య దేహాన్ని పొందుకున్నారు. ఇప్పుడు ఎవరి కొరకు యాజకత్వం చేయాలి? ప్రధాన యాజకుడు ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు రాబోతున్న ప్రజల యొక్క పాప రక్తాన్ని పట్టుకొని, ఆమె వాళ్ళ యొక్క రక్తపరాధాన్ని తీసుకొని యాజకుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి. మీరు హోలియెస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్తాడు. ఓకేనా? అతి పరిశుద్ధ స్థలం అంటే భూమి మీద కనబడుతున్న టెబర్నికల్ కాదు. మన ప్రధాన యాజకుడు మొదటగా వెళ్ళాడంట. మీరు పౌలు లాంగ్వేజ్ పట్టుకోవాలి. మీరు మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళానంటే ఎక్కడికి వెళ్ళాడు? మనకంటే ముందుగా పరలోకి వెళ్ళాడు. మనకంటే ముందుగా తండ్రి స్థానంలోకి వెళ్ళాడు. నేను జయించిన తండ్రి సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించిన వాణి నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుని పెడతానన్నాడు ఆయన. ఆమేన్.
ఇప్పుడు తండ్రి సింహాసనము దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? యాజకత్వం కొరకు వెళ్ళాడు. ఆమేన్. సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? పాపుల యొక్క రక్తాన్ని పట్టుకొని లోపలికి వెళ్తాడు మొరపెట్టడానికి. యాజకుడు కానీ నిర్దోషంగా ఉన్నాడనుకో, ప్రధాన యాజకుడు కానీ పరిపూర్ణంగా ఉన్నాడనుకో, ఆ బలి అతను తీసుకెళ్ళిన రక్తం అలాగే ప్రజల యొక్క ఒప్పుకోలు అంగీకరించబడింది. అక్కడ వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. అక్కడ ఒకవేళ ప్రధాన యాజకుడు కానీ మచ్చ, డాగు, కలంకములు ఉన్నాయనుకో, ఇటు ప్రజల పాపాలు క్షమించబడవు, మరొక పక్క ప్రధాన యాజకుడు మరణిస్తాడు. ఇప్పుడు గమనించండి మీరు, ఈ భౌతికమైన యాజకత్వాలలో కొన్నిసార్లు మరణం కూడా ఉంది. ఒకవేళ ఇంపర్ఫెక్ట్గా కానీ ఒకవేళ ప్రధాన యాజకుడు కానీ ఆ స్థలములకు వెళ్ళాడనుకో, ప్రజల పాపాలు క్షమించబడవు, యాజకుడు మరణిస్తాడు. అంటే మరణం అక్కడ సంభవిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది నా మాట? కానీ ప్రధాన యాజకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు పిల్లారా, అది పరిపూర్ణమైన రక్తం. అది ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది? గొర్రెపిల్ల ఎప్పుడైతే ప్రధాన యాజకుడిగా మారాడో, ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నాడు? యాజకత్వం గుండా వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడిగా పరలోకి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఈయన పనేంటి? తండ్రి కాడ మొరపెట్టాలి. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా రాబోతున్న సమస్త వధువు యొక్క పాపాల కొరకు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రభువా, ప్రవక్త ఏమన్నాడు? నువ్వు పాపము చేసినప్పుడల్లా నీ సహోదరుల మీద నేరం మోపుతూ సాతాను తండ్రి పక్కనే కూర్చొని చెబుతూ ఉంటాడంట, ఇదిగో ప్రభువా పలానోడు ఇది చేశాడు, పలాను ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేసి చెప్తూ ఉంటాడంట. కానీ దేవుడు ఏం చేస్తాడు? అక్కడ యాజకత్వం వహిస్తూ రక్తం నుండి చూడు ప్రభువా అంటాడు. దయచేసి నా రక్తము గుండా చూడు ప్రభువా, నా కూతురు పరిశుద్ధురాలే, నా కుమార్తె పరిశుద్ధురాలే, నా కుమారుడు పరిశుద్ధుడే అని దేవుడు చెబుతాడంట. అంటే ఎవరి కొరకైతే ఆయన వచ్చాడో, ఎవరి కొరకైతే రక్తం గార్చాడో, ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నాడో, ఇవన్నీ దేవుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు బయలుపాటు ఏంటంటే ఆయనలో నుండి నువ్వు తీపట్టం ఒక బయలుపాటు. ఆమేన్. ఆయనతో పాటు అంటే ఆయన నీ రక్తం కూడా తీసుకొని వెళ్ళాడు అన్నది ఒక బయలుపాటు. ఆయన నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసి దానిని ముగించి, విజ్ఞాపన ప్రార్థన చేసి నీ పాపాలు మొత్తం కొట్టేసి ఆమేన్ ఉన్నాడన్న సంగతి కూడా బయలుపాటే. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ ప్రధాన యాజకుడు వెళ్ళిన తర్వాత సాధారణంగా ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి అంగీకరించబడిన తర్వాత మరలా బయటికి రావాలిగా. బయటికి వస్తేనే కదా అంగీకారం దొరికిందో లేదో అర్థమయ్యేది. ఒకవేళ అంగీకారం దొరకపోతే అతను బయటికి రాలేడు, లోపల చచ్చిపోతాడు. కొద్దిగా వినాలి. యాజకుడు లోపలే మరణిస్తాడు, ఇంకా బయటికి రాలేడు. ఇంకా అవునా కాదా? బయటికి వచ్చాడంటే హీఈస్ అలైవ్. ఎప్పుడైతే ప్రజలు బయట నుండి ప్రార్థన చేస్తూ ప్రధాన యాజకుడి కోసం చూస్తున్నారో, ఎప్పుడైతే ప్రధాన యాజకుడు బయటికి ఇలా వచ్చాడో అప్పుడు ప్రజలకు ఆనందం. అమ్మయ్య, నా ప్రార్థన, నా పాపాలు క్షమించబడ్డాయి, నా ప్రార్థన దేవుడు విన్నాడన్న సంగతి వాళ్ళకి అర్థమై సంతోషపడతారు వాళ్ళు. అంతేనా? ఇప్పుడు వెళ్ళిన ప్రధాన యాజకుడు మళ్ళీ రావాలిగా. అర్థం చేసుకున్న మాట. ఇప్పుడు వెళ్ళిన ప్రధాన యాజకుడు మళ్ళీ రావాలే వద్దా? ఆమేన్. 2000 సంవత్సరాల క్రితము ప్రభువుని యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా లోపలికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి ఎవరి కొరకు వెళ్ళాడు? తన వధువు కొరకు వెళ్ళాడు. ఎందుకొరకు వెళ్ళాడు? పాపాలు క్షమాపణ కొరకు వెళ్ళాడు. ఇప్పుడు అంగీకారం దొరకాలా లేదా? హల్లెలూయా. ఇప్పుడు 63లో ఏం జరిగిందంటే ప్రియులారా, మన పాపాలు క్షమించబడ్డాయని, విమోచించబడిన వధువుగా మనం ఉన్నామని, నీ కొరకు రక్తం కార్చింది వాస్తవమని, నీ కొరకు నేను విజ్ఞాపన ప్రార్థన చేశానని, హల్లెలూయా, ఇప్పుడు ఆయన బయలుపరుచుకుంటున్నాడు ఆయన. అందుకే ప్రవక్త అన్నాడు, మన మెల్కీసెదెకు ఇక్కడే ఉన్నాడు అన్నాడు. హూ ఈజ్ దిస్ మెల్కీసెదెక్ అన్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఎవరు? ఈ మెల్కీసెదెక్ ఎవరు? ఈ రొట్టె ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు ఎవరు? పౌలు మాట్లాడిందేమో మొదటి పునరుద్ధానము
మొదటి ప్రధాన యాజకుడు, మొదటి మెల్కీసెదెకు. అదేనా హెబ్రీ పత్రిక మొత్తం అదేనా? మీరు కొద్దిగా లోతుగా ధ్యానిస్తే హెబ్రీ పత్రిక మొత్తం కూడా ఇప్పుడు మీకు బయలుపరచబడాలి. నిజానికి యాజకత్వాలన్నీ మారిపోయినాయి ప్రియులారా. ఎప్పుడైతే 63లో ప్రభు దిగి వచ్చాడో యాజకత్వాలు మారిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తుని రెండవ రాకడలో విలియం బ్రానమ్ చూస్తున్నాడు. వెళ్ళిన వాడు మరలా అలాగే రావాలా. ఇక్కడ రెండు ఉన్నాయి ప్రియులారా. మేఘముగా వెళ్ళాడు. ఇక్కడ మీరు గమనించండి, నేను ఏ రీతిగా వెళ్తున్నానో మరలా ఆ రీతిగా వస్తున్నాను అన్నాడు. ఇది ఒక లేఖనం. ఇది ఇప్పుడు యాజకుడిగా వెళ్తున్నాడు, మరలా అంగీకారం పొంది తండ్రి దగ్గర ఆయన మరలా ప్రధాన యాజకుడిగా మరలా బయటికి రావాలా. 63 మీకు అర్థమవుతున్నదా? ప్రధాన యాజకుడిగా లోపలికి వెళ్ళాడు, తండ్రి దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేసి అంగీకారం పొందాడు. ఇప్పుడు బయటకు శుభవార్త ఇస్తున్నాడు. ఇప్పుడు ఓ మై బ్రైడ్, ఓ వధువా, నీవు అంగీకరించబడ్డావు, తండ్రి కాడ నీకు క్షమాపణ దొరికింది, నీ విమోచించబడ్డావు, నీలో ఇంకా పాపము లేదు, మచ్చ డాగు కలంకము నీలో ఏ మాత్రం కూడా లేదని 63లో ఒక వార్త ఇచ్చాడు ఆయన. అదే హితవత్సరం అంటే. అదేనా హితవత్సరం అంటే? ఇంకా సాడ్నెస్ లేవు, ఇంకా సారోనెస్ లేవు, ఇంకా బాధపడటం, అవిశ్వాసపడటం, దుఃఖపడటం ఎన్ని లేవు ప్రియులారా. ఎవరైతే మొదటి రాకల్లో భాగమై ఉన్నారో వారందరికీ విమోచన దొరికింది. ఇప్పుడు ఆమేన్. ప్రదానం చేయబడిన వాడు ఇప్పుడు సంతోషపడాలి. నీవు పౌలు పరిచర్యలో భాగమైన ప్రతి ఒక్కరు కూడా ఇది హ్యాపీనెస్ టైం. ఇది ఐ యామ్ రిడీమ్డ్, నేను విమోచించబడ్డాను, ప్రధాన యాజకత్వం ద్వారా నేను విమోచించబడ్డానని చెప్పే మాట ఇది. ఆ కాలం ఇది. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతున్నది? ఇప్పుడు గమనించండి, ఈ 4 పండుగలు ముగిసిన తర్వాత ఈ ట్రంపెట్స్ అంటే ప్రవక్త అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు 7 బూరలు ఉన్నాయి అన్నాడు. ఆమేన్. మనకి బైబిల్లో కూడా ఉన్నాయి. మరి న్యాచురల్ రిసోర్సెస్, భౌతిక పరంగా ప్రకృతి సంబంధంగా ఊదబడుతున్న బోర్లు 4 బోర్లు. చెట్ల మీదను, సముద్రం మీదను, నీటి వనరుల మీదను, అలాగే మరి ఇంకో మాటి మీద, ఆకాశ నక్షత్రాల మీద, సూర్యుడి మీద, చంద్రుడి మీద, నక్షత్రాల మీద మరో బూర ఊదబడింది. 5, 6, 7 అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, మూడవ ప్రపంచ యుద్ధం. కానీ అన్యులకి ఏంటంటే ఈ 7 బూరలు అంటే 7 సంఘకాలని అర్థం. 7 చర్చెస్ ఈజ్ ద ట్రంపెట్స్. ఆమేన్. ఇది ఎప్పుడు జరుగుతుంది? బైబిల్లో 23వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. మీకు ఇది అర్థమవ్వాలంటే ఇది మీకు అర్థమవ్వాలంటే చదవండి, బైబిల్ చదవండి. 23వ అధ్యాయం లేవియకాండం తర్వాత మనం చదివిన దాని తర్వాత, మీరు మీ నివాసముల నుండి తూములో 2 10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలములతో రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఒరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగిన ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. తర్వాత చదవండి. నేను మీ దేవుడినైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు, ఇది ఈ జ్ఞాపకార్థ శృంగధ్వని అంటే ట్రంపెట్స్ అనమాట, బోర్లు అని అర్థం. ఇంగ్లీష్లో ట్రంపెట్స్ అని ఉంటుంది, శృంగధ్వని ట్రంపెట్స్ అని ఉంటుంది. ఎప్పుడు మ్రోగుతుంది ఇది?
మీరు పరిశుద్ధ సంఘముగా కూడా 7వ నెలలో మోగుతుంది ఇది. మొదటి అవునా? నేను దీని గురించి కొద్దిగా మరో కోణంలో చెప్పాను ఒకసారి. నేను మీకు ఈ బోర్ల గురించి ఒకసారి మీకు వర్ణించాను. నేను గుర్తుందా? మీకు గుర్తులేదు, జ్ఞాపకం లేదా? ఒకసారి నయోమి ఒకసారి ఇజ్రాయేలు మరి యెరూషలేములో బాగా కరువు ఉన్నప్పుడు తన భర్త అలాగే 2 కుమారులతో ఆమె బయటికి వెళ్ళిపోతుంది మోయాబు దేశానికి. మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అది కరువు కాలం. అంటే 2000 సంవత్సరాల క్రితము ఎలాగైతే సంఘం బయటికి వెళ్ళిపోయిందో, సంఘము యెరూషలేము నుంచి బయటికి ఎలాగైతే వెళ్ళిపోయిందో, యెరూషలేం సంఘము కరువు బట్టి, యాతన బట్టి, టైటస్ చక్రవర్తి బట్టి ఎలాగైతే బయటికి వెళ్ళిపోయిందో, నయోమి కూడా బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు భర్తతో వెళ్ళింది, 2 కుమారులతో వెళ్ళింది. అంటే బాగా మధురముగా వెళ్ళింది. ఆమె ఏమనుకుంది? నేను మరలా మధురముగానే వస్తాను అనుకుంది. కానీ వెళ్ళిన తర్వాత భర్త మరణించాడు, 2 కుమారులు మరణించారు. చివరికి ఎవరు మిగిలిపోయారంటే నయోమి అలాగే 2 కోడలు మిగిలిపోయారు. ఒకరేమో రుతు, ఒకరేమో ఓర్ప. ఆమె ఓర్ప అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నయోమి ఏం చెబుతుందంటే, అమ్మ మరలా నీ దేశానికి నువ్వు వెళ్ళిపో, నువ్వు నాతో రామాకమ్మా అని చెబుతుంది ఆమె నయోమి రూతుతో. కానీ రూత్ ఏమంటుంది? లేదు లేదత్త, నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనము, నువ్వెక్కడ పాతిపెట్ట పెడతావో నేను అక్కడే పాతిపెట్ట పెడతా అని ఆమెకు జవాబు ఇచ్చింది అక్కడ. ఆమె అంటే ఇది మరలా రిటర్నింగ్ టైం ఇది. ఆమె ఇది మరలా రిటర్న్ తేబడుతున్న కాలం ఇది. ఒకేసారి 46వ సంవత్సరములో ప్రవక్త దూతను కలుసుకున్నాడు. ఆ గుహలోకి వెళ్ళి దూతను కలుసుకున్నాడు. 2 కమిషన్ పొందాడు. 7వ దినము నాడు, 7వ నెలలో చెప్పబడుతుంది అక్కడ. 7వ నెల అంటే 7వ సంఘ కాలం అని అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? 7వ సంఘ కాలములోనే బోర్ల పండగ జరుగుతుంది. అదే 46వ సంవత్సరంలో విలియం బ్రానము దూతలు కలుసుకున్నాడు. అదే సంవత్సరంలో కూడా ఇజ్రాయెల్ దేశము వారి యొక్క సొంత దేశానికి తిరిగి వస్తుంది. ఎట్ ఏ టైం నయోమి వస్తున్నప్పుడే రూత్ కూడా వస్తుంది. 46వ సంవత్సరంలో మే 7వ తారీఖున ఒకే సంవత్సరంలో అటు ఇటుకి అందరు రిటర్న్ అయ్యారు, వెనక్కి వచ్చారు అందరూ. ఆమె యెరూషలేము ఏమంటుంది? నేను మధురముగా వెళ్ళాను కానీ మారా అయిపోయాను, మాకంటూ ఒక దేశం లేకపోయింది, మాకంటూ ఏ వనరులు లేకపోయినాయి ఆమె అని మాట్లాడుతున్నారు. చూడండి, ఒకే 7వ నెలలో 7వ సంఘ కాలములోనే ప్రవక్త ఎప్పుడైతే వచ్చాడో 2 ఒకేసారి బోర్లు ఊదబడుతున్నాయి. ప్రవక్త అన్నాడు, వాళ్ళకేమో యుద్ధము ద్వారా వాళ్ళు యెరూషలేముకి తేబడుతున్నారు, యుద్ధాల ద్వారా. ఆమేన్. బోర ద్వారా వాళ్ళు తేబడుతున్నారు, బోర ద్వారా మనం కూడా తేబడుతున్నాం. అండర్ ద 7th ట్రంపెట్, 7వ బోర కింద వధువు ఐక్యపరచబడుతుంది. హల్లెలూయా. 6వ బోర కింద ఇజ్రాయెల్ ప్రజలు ఐక్యపరచబడ్డారు. 5, 6 బోర్ల కింద వాళ్ళ దేశంలోకి వచ్చారు. ఇంకో బోర కూడా ఉంది, 7వది. ఆమేన్. హల్లెలూయా. ఈ 7వ బోర కిందే విలియం బ్రానమ్ వాక్యాన్ని తీసుకుని వచ్చాడు. ఆమెను ఎట్టే టైంలో నయోమి వస్తుంది, అదే సమయాల్లో కూడా రూతు వస్తుంది. కానీ ఇంకా నయోమి దగ్గర ఆహారం లేదు. మీరు వినాలి, నయోమి వచ్చింది కానీ దేశానికి ఇంకా నయోమి బోయాజుని కలుసుకోవాలా. ఇంకా విమోచన నయోమికి జరగల. నయోమికి మరి విమోచన జరగాలంటే మొదటగా రూతుకు జరగాల. రూతు తినిన పంట, రూతు వేరిన పేలాలే నయోమికి వెళ్ళాలా. అదేనా లేఖనం ప్రకటిస్తున్నది. ఇప్పుడు రూతు వెళ్ళి పంటలో పేలాలు ఏరిన తర్వాత నయోమికి ఆహారం తీసుకెళ్తుంది.
ఆమేన్. అలాగే మనము కూడా మన సువార్త ముగిసిన తర్వాత, అన్యుల కాలం ముగిసిన పిదప ఇదే యేసుక్రీస్తు నామములో బాప్తిసం అనే మాటలు యూదులకు వెళ్తాయి. హల్లెలూయా. మోషే ఏలియాలు దిగివచ్చి మనం కలిగి ఉన్న ఇదే వార్తను, మనం కలిగి ఉన్న ఇదే సువార్తను, ఇదే వర్తమానాన్ని వారికి ప్రకటిస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, కొద్ది జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను 2 మాటలు చెప్పాను, ఇక్కడ 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన మేఘముగా వెళ్ళాడు, మేఘముగా రావాలి. ఏ రీతిగా వెళ్తున్నానో అదే రీతిగా మళ్ళీ తిరిగి వస్తానన్నాడు. ఇది ఒక లేఖనం ఉంది. ఎక్కడికి? 7వ నెలలో. అలాగే రావాలి. ఇంకోటి ఏంటంటే, ప్రధాన యాజకుడికి వెళ్ళిన వాడు మరలా ఒప్పుకోలు కలిగి, అంటే అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేసి ఫలితం బయటకు చూపించాలి. లోపలుంటే సరిపోతుంది. ఇప్పుడు చనిపోయినట్ట బ్రతుకున్నట్ట లోపలుంటే ఏదో జవాబు బయటికి రావాలి కదా. అంగీకరించబడిందా లేదా, నా పాపాలు క్షమించబడ్డాయా లేదా, ఆమె నిజంగానే నేను పరిపూర్ణురాలేనా, నిజంగానే నా పాపాల నిమిత్తం దేవుడు రక్తం కార్చి రక్తం తీసుకెళ్ళి నా ద్వారా మరి నా మీద ఉన్న సమస్త నేరాలు తొలగించాడా లేదా అన్న సంగతి మనకు తెలియాలి కదా. అందుకే 7వ దినమందు ఆయనే మరలా దిగివచ్చి, గమనించండి, మేఘముకి ఒక లేఖనం ఉన్నది, అలాగే ప్రధాన యాజకుడు రావటానికి కూడా లేఖనం ఉన్నది. ఆయన ఎన్నాళ్ళు ఉన్నాడంటే 7 సంఘకాలాలు ఆయన ఉన్నాడు. గుర్తుపట్టారా? 7 సంఘకాలాలు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అందుకే రాకడంటే సింహాసనాలు మారుట, అవునా కాదా? ఆయన ఉన్న విజ్ఞాపన స్థలములో నుండి ఇప్పుడు దాకా విమోచిస్తున్నాడు. హోలీయెస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అర్థమైందా? షెకినా మహిమలో ఉన్నాడు. యాజకత్వం జరిగిస్తున్నాడు. ఇవన్నీ ముగిసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? 7 దినముల తర్వాత బయటికి రావాలా. అందుకే చూడండి, మొదటి నెలలో ఈ పండుగలు జరిగిన తర్వాత మరలా 7వ దినమందే ఇది జరిగింది. 23 మీరు గమనించారా? లేవియా కాండ 23వ అధ్యాయం మీరు చదవండి. ఇజ్రాయేల్ ప్రజలు మరలా బూరల పండుగకు వచ్చేయాలా? వాళ్ళు మొదటి నెలలో రావాలా? తర్వాత మరలా ఎప్పుడు రావాలి? వాళ్ళు వచ్చి పండుగలు చూసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ దేశాలకి, వారి దేశాలకు వెళ్ళిపోతారు. మరలా ఎప్పుడు వస్తారంటే 7వ నెలలో వస్తారు వాళ్ళు. ఈ 7వ నెలలోనే పిల్లారా ట్రంపెట్ మోగుతుంది. ఈ 7వ నెలలోనే బూరల పండుగ ఉన్నది. అందుకే 63లో దిగొచ్చినప్పుడు ఏం జరిగిందంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ జరిగింది. ఆమె దీన్నే ప్రవక్త ఏమన్నాడంటే, ఈ యొక్క ట్రంపెట్స్లోనే దాన్ని స్టోర్ హౌస్ అని పోల్చాడు. యోసేపు కలిగి ఉన్న స్టోర్ హౌస్ అన్నాడు. ప్రపంచం మొత్తానికి ఆహారం లేదు, కానీ యోసేపు దగ్గర మాత్రమే ఆహారం ఉందన్నాడు. ఆమేన్. జోసెఫ్ హ్యాడ్ ఓన్లీ ఫుడ్. ఎవరి దగ్గర ఆహారం లేదు, కానీ జోసెఫ్ దగ్గర ఆహారం ఉంది. ఎవరైతే ఇప్పుడు దాకా జోసెఫ్ తప్పన్నారో వారి దగ్గరికే మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆహారం అడుగుతాయా, దయచేసి ఆహారం పెట్టాయా అంటున్నారు. ఎప్పుడైతే యోసేపుని వాళ్ళు గుర్తుపట్టారో నెక్స్ట్ టైం జరుగుతుందంటే వాళ్ళు ఈ పండగ చేసుకుంటున్నారు. ఏ పండగ? ప్రాయశ్చిత్తార్థ పండగ. ఏడ్చారా వాళ్ళు పట్టుకొని, ఎంత క్షమాపణ అనేది, మేము ఈ చేతులతో నిన్ను గుంతలో పడేసాం, ఐగుప్తు దేశానికి అమ్మేశాము, ఇష్మాయిల్కి అమ్మేశాము, కానీ మరలా నీ ఆశ్రయం కోరినప్పుడు మమ్మల్ని ఎక్కడా నువ్వు వెనక్కి తీసుకోకుండా మా అంగీకారాన్ని నువ్వు అంగీకరించి మమ్మల్ని తీసుకున్నందుకు నీకు చాలా కృతజ్ఞతలని వాళ్ళు ఏడ్చారు అక్కడ. ఆమె తమ్ముడిని పట్టుకుని వాళ్ళు ఏడ్చారు. అదే ది డే ఆఫ్ అటోన్మెంట్. దీనిని ఒక దగ్గర మాత్రమే కాదు పిల్లారా, యోసేపు జీవితంలో ఉంది, ఇజ్రాయేలుకు ఇవ్వబడిన పండగల్లో ఉంది, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో ఉంది, అలాగే ఇప్పుడు వస్తున్న వధువు జీవితంలో ఉంది, రేపన్నాక రాబోతున్న యూదులు కూడా జరగబోతుంది. ప్రవక్త వీటి 2 రకాలుగా పోల్చాడు. ఇది అన్యులకి పోల్చాడు, యూదులు కూడా పోల్చాడు. బూరల పండగ అనే వర్తమానం మీరు చదివినట్లయితే దీన్నంతా ఆయన ఇజ్రాయేల్కి పోల్చాడు, అన్యులకు కూడా పోల్చాడు ఇండైరెక్ట్గా. చూడండి, ఇది బెన్యామీను వస్తున్నప్పుడు జరుగుతుంది. మరలా 1,44,000 మంది ఆయన దేహాన్ని చూసినప్పుడు వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. ది డే ఆఫ్ అటోన్మెంట్, అది ప్రాయశ్చిత్తార్థ పండగ. కానీ మనకెలా పండగ? అసలు విమోచించబడ్డామని తెలిసినప్పుడు
నువ్వే ఆ పాపివని ఎరిగినప్పుడు, దేవుడు నా కొరకే ప్రధాన యాజకత్వం ఇప్పుడు దాకా చేశాడని నువ్వు ఎరిగినప్పుడు, అది నిజముగా అంగీకారము జరిగి నీ పాపాలు కొట్టివేయబడ్డాయని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? ప్రాచిద్దం పడతావు. అటోన్మెంట్ జరిగింది నీకు. అంటే నువ్వు ఏడుస్తావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభు, నీకు స్తోత్రాలు నాయన, థ్యాంక్ యూ ప్రభు, మన కృతజ్ఞతలు చెబుతాం ఆయనకి కన్నీటితో. ఆమె నా వంటి వాడిని నువ్వు ప్రేమించావు ప్రభువా, నా వంటి వాడిని రక్షించావు ప్రభువా, నా మీద ఉన్న సమస్త భారాలు తొలగించావా ప్రభువా, నేను ఇప్పుడు నిత్యత్వంలో నన్ను తీసుకెళ్తున్నావా ప్రభువా అని లోపల నుంచి ఆనందంతో హితవస్త్రం మనం ప్రకటిస్తాం మనము. ఆమె ఈ గుడారాల పండుగ అంటే ఇదే 63లో నీ వాక్యదేహమే గుడారం. అర్థమైందా? ఈ 4 పండుగలు మొదటి రాకడ, ఈ 3 పండుగలు రెండవ రాకడ. ఈ 7 పండుగలు నీలో జరగాలి. ఆమె ఇవి జరగకుండా ఎత్తబాటు అనేది లేదు. ఇదంతా ఇండివిడ్యువల్ అప్లికేషన్ అంటారు. వ్యక్తిగతంగా దీంట్లో నీవు ఉన్నావని తెలియాలి. ఆయనలో ఆయన పస్కా పశువుగా మారినప్పుడు నువ్వు ఆయనలో ఉన్నావని నీకు బయలుపడి రావాలా. అది మొదటి పండగ. కొద్దిగా అర్థం చేసుకున్న ఆ మాట. రెండోసారి ఈడుంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉంటావు. ఆమె ఎక్కడుంటే ఎక్కడ ఉంటావు, ఎక్కడుంటే ఎక్కడ ఉంటావు. ఆమె ఇక్కడ లేని వాళ్ళు ఎక్కడికి రారుంటాయి. అందుకే మొదటి రాకడ అనేది ఎంత ప్రాముఖ్యమో తెలుసా మీకు? ఎవరైతే మొదటి రాకడలో ఉన్నారో వారి కొరకే రక్తం కార్చబడింది, వారి కొరకే ప్రధాన యాజకత్వం జరిగింది, వారి కొరకే విమోచన క్రయధనము చెల్లించబడింది, వారి కొరకే కుడిపక్క సింహాసనములో ఆయన రక్తం కార్చాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు, వారి కొరకే రెండో రాకడలో ఆయన దిగి వచ్చాడు. అక్కడ లేకుండా ఇక్కడ ఉండటం అనేది అసాధ్యం. ఆమేన్. దీనినే ప్రవక్త పౌలు ప్రకటించినదే అనంటే, పౌలు చూసినదే నేను కూడా చూసా. ఎవరినైతే క్రీస్తు మనసులో పౌలు చూశాడో నేను కూడా వారినే చూస్తున్నా. నేను పలుకుతుంది కూడా వారినే, సంఘం కాకుండా వధువు అంటున్నా. ఎవరికైతే పౌలు ప్రదానం చేశాడో నేను వారికి మాత్రమే వివాహం చేస్తున్నా. హల్లెలూయా. ఎవరు కూడా ప్రదానము చేయబడిన వారికి తప్ప ఇంకెవరు బయట వాళ్ళు రారు. గృహ నిర్వాహకర్త ఆయన. మర్మమైన గృహానికి, ద మిస్టరీస్ ఆఫ్ ద హౌస్, దానికి గృహ నిర్వాహకర్తే అపోస్తలుడైన పౌలు. ఆమె అందుకే మర్మయుక్తముగా ఈ 7 పండగలు వధువులో జరుగుతున్నాయి. ఇంకో మాట చెప్పాలంటే ఇవన్నీ ప్రియులారా వధువులో కూడా జరుగుతాయి. ప్రపంచానికి నీవు కూడా పాస్ ఓవర్ అయిపోతావు. ఏడు చూసినా గుణపం పడతారు నిన్ను. నువ్వు ఒక పశువుగా మారిపోతావు. నీవు అప్పగించబడతావు, నువ్వు యోసేపు లాగా. ఎందుకు ఇది చెప్పానంటే, కుమారు స్థానము రావాలంటే మొదటిగా ప్రవక్త జీవితం మీరు గమనించాలి. ఇదంతా ప్రవక్త జీవితంలో జరిగింది ప్రియులారా. ఫస్ట్ ఫ్రూట్ ఇప్పుడు జరుగుతుంది రిజరెక్షన్. 63లో మరల వాక్యము పునరుద్ధానమైనది. పస్కా పశువుని అనంటే ఆనాడు క్రీస్తుని సిలువేశారు, ఇప్పుడు మరలా క్రీస్తుని సిలువేస్తున్నారు. అవునా? మొదటి రాకడలో క్రీస్తుని సిలువేశారు, పస్కా పశువుగా చేశాను ఆయన్ని సిలువుకి ఎక్కించారు. మరలా ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని సిలువేస్తున్నారు. అంటే ఈ పండగ జరిగిందా? మీకు అర్థమవ్వాలి. ఇప్పుడు కూడా ఈ పండగ జరుగుతూనే ఉంది. కానీ వాక్యాన్ని చంపారా? వాక్యాన్ని చంపలేరు. వాళ్ళు ఎన్ని పన్నాగాలు పండినా, ఈ 7 సంఘ కాలాల్లో ఎంతగా బంధించాలని చూసినా మరలా ఆయన పులియన్ రొట్టెని పండగగా పైకి లేచాడు. ఆయన లేచిందా? వాక్యం పైకి లేచిందా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? యూ కెన్ బైండ్ మీ బట్ యూ కెన్ బైండ్ ద వర్డ్ అన్నాడు. యూ కాంట్ బైండ్ ద వర్డ్ అన్నాడు. నువ్వు నన్ను బంధించవచ్చు కానీ నువ్వు వాక్యాన్ని బంధించలేవు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు? వాక్యాన్ని ఎవడు ఆపలేడు ప్రియులారా. వాక్యానికి ఎప్పుడు కూడా మరణం లేదు. ఎందుకంటే వాక్యం ఒక దగ్గర మాత్రమే లేదు, అది
ఎప్పుడైతే దేవుడు ఆత్మగా మారాడో ఆత్మ అనేక విభాగాలుగా విభాగింపబడింది. ఇప్పుడు ఒక మనిషిని బంధిస్తే నన్ను బంధించారనుకో, ఆమె యేసుక్రీస్తుని బంధించారనుకో, ఉదాహరణకి ఆయన కొరకు అందరూ చూస్తూ ఉండాలా. ఆయనే వాక్యం. ఆయన పునరుద్ధానం చెందితేనే మనకి పునరుద్ధానం, ఆయన జయిస్తేనే మనకి జయము. కానీ ఎప్పుడైతే దేవుడు పునరుద్ధానము చెంది పెంతెకోస్తు మేడగదిలో ఆయన దిగివచ్చాడో, ఇప్పుడు పేతురుని బంధించామనుకో దేవుడు పౌల్లోకి వెళ్తాడు. పౌల్ని బంధించారనుకో దేవుడు తిమోతిలోకి వెళ్తాడు. తిమోతిని బంధించామనుకో దేవుడు తోమాలోకి వెళ్తాడు. అవునా? ఆయన అనేక రకాలుగా తీతు దగ్గరికి వెళ్తాడు, ఫిలోమాన్ దగ్గరికి వెళ్తాడు. అనేక మార్గాలు ఉన్నాయి ఆయనకి, అనేక దేహాలు ఉన్నాయి ఆయనకి. ఎందుకు? ఆత్మ విభాగింపబడినది. యూ కెన్ బైండ్ ద బాడీ బట్ యు కాంట్ బైండ్ ద హోలీ గోస్ట్. అందుకే దయ్యమనిద్ది, నువ్వు కావాలంటే యేసుక్రీస్తు నమ్ము, ఆయన నిజమైన దేవుడు. ప్రభువు యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన ప్రకటించిన వాక్యం నిజమైన వాక్యం. ఆయన దయ్యాలు వెళ్ళగొట్టుట నిజం. వాక్యం ప్రకటించింది నిజం. మరణంలోంచి లేపింది నిజం. ప్రియులారా, మీరందరూ యేసుక్రీస్తుని నమ్మండి అని దయ్యం ప్రకటిస్తుంది. ఇంకో మాట ఏమంటుందో తెలుసా? మీరు నమ్మితే క్రీస్తుని నమ్మండి, కానీ పౌల్ని మాత్రం నమ్మొద్దు. యూ కెన్ హియర్ ద మెసేజెస్ బిఫోర్ 62. యూ కెన్ హియర్ ద మెసేజెస్ వితౌట్ గాట్ రెవల్యూషన్ పీపుల్. ఎవరైతే ప్రత్యక్షత పొంది లేకుండా మెసేజ్లో ఉన్నారో మీరు వినండి అని దయ్యం చెప్పింది మీకు. ఈ 7 పండగల గురించి ప్రస్తుత బయలుపాటు లేని ప్రజలు చాలామంది ఉన్నారు. వారే నిజమైన వాళ్ళని దయ్యం చెప్పిద్ది. కానీ ఆ దినపు వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రజలు మాత్రం మీరు నమ్మొద్దు. మీరు పౌలు నమ్మొద్దు, ఎందుకంటే పౌలు ప్రకటిస్తుంది ఆ గడియ వాక్యం. పౌలు ప్రకటిస్తున్న వాక్యము ఆ దినం యొక్క ఋతువు వాక్యం. వధువును సిద్ధపరిచే వాక్యము ఆ దినపు ప్రత్యక్షతను పౌలు ప్రకటిస్తున్నాడు. గమనించారా? దయ్యము ఎల్లప్పుడూ కూడా ఆగిపోయిన వ్యక్తిని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే గతించిన ప్రత్యక్షత నీకు బోధించడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఎవరైతే ముందుకు సాగుతున్న దేవుడితో పాటు వెళ్ళిపోకుండా ఆగిపోయిన దేవుని పట్టుకొని ఉన్నారో వారితో ఉండమని ఎక్కువ దయ్యం చెప్పింది నీకు. అర్థమైందా మీకు? దయ్యం ఎల్లప్పుడూ కూడా దాడి చేసేది ఎవరి మీదో తెలుసా? ఆ దినపు మనసును తీసుకొస్తున్న వారి మీదే దయ్యపు దాడి ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఎక్కువ సంవత్సరాలు ఉంది జైల్లోనే. అపోస్తలుడైన పౌల్ని ఎందుకు? పేతురు ప్రకటిస్తున్నాడు, కానీ దయ్యానికి తెలుసు అది అన్యులకు పునాది కాదని. బంధించడం ఎక్కువ సంవత్సరాలు గోవాన్ ఉంది. ఫిలిప్పు ప్రకటిస్తున్నాడు, తెలుసు అది వరములు మాత్రమేనని. ఆమేన్. పౌలు ప్రకటనకు, బర్నబా ప్రకటనకు, ఫిలిప్పు సువార్తకు, యాకోబు సువార్తకు, ఆమేన్, వీళ్ళు ప్రకటిస్తున్న సువార్త వాక్యాలకి దయ్యం పెద్దేమి భయపడట్లా. ఓకే, క్యారీ ఆన్ మై బ్రదర్, స్ప్రెడ్డింగ్ ద వర్డ్ ఈజ్ వెరీ గుడ్. ప్రకటిస్తున్న వాక్యం చాలా మంచిది, ప్రపంచవ్యాప్తంగా నువ్వు తీసుకెళ్తున్న ఈ యొక్క శుభవార్త చాలా మంచిదని ముందు సాతాను కూడా సంతోషంగానే సపోర్ట్ చేస్తుంది. తీసుకెళ్ళి నేను ఉన్నాగా అంటుంది. కానీ విషయం ఏంటంటే వీళ్ళందరినీ వదిలిపెట్టింది, కానీ దృష్టి మొత్తం పౌలు మీద పెట్టింది. ఎందుకు? పౌల్ ఇస్ అ మెసెంజర్. ఆ గడియ వాక్యానికి వర్తమానికుడే పౌలు. అన్యుల కాలానికి పునాది వేసిన వాడే పౌలు. ఎఫ్ఎస్సి కాలమునకు పునాది వేసిన వాడే అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఎప్పుడు కూడా సాతాను ఆ గడియ వాక్యాన్ని తీసుకొని వస్తున్న వారి మీద వాడు దాడి చేస్తాడు. ఏమైనా కానీ సాతాను ఎన్నడూ కూడా బంధించలేడు. వాడేమనుకున్నాడంటే నేను పౌల్ని బంధించేసా, ఇంక వీడు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పలేడు, వీడు ఎక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించలేడని సాతాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఇంతకన్నా జ్ఞానిగా, అని నేను పుట్టించిందే నేనురా, నేను పుట్టించిందే. ఇంకో మాట చెప్పాలంటే అసలు నువ్వు ఆలోచించడానికి ఆ మనసు మైండ్ పెట్టిందే నేను. ఎన్ని పడాలో నాకు తెలియదా? ఎన్ని పడాలో దాంట్లో ఆ ఛాంబర్లో నాకు తెలియదా?
ఎన్ని మోతాదులో వేయాలో నాకు తెలియదా? ఇవన్నీ దేవుడు తెలుసు. వాడు అనేక రకాలుగా ఆలోచించి పౌలు బంధించాలని చూశాడు. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే ఆ ఖైదీగా ఉన్న పౌల్ని పట్టుకొని ఆ జైల్లో కూర్చోబెట్టి పేపర్లు ఇచ్చి పెన్నులు ఇచ్చి ఆయన బైబిల్ రాపించాడు. ఆయన బైబిల్ రాసింది ఎక్కడ అనుకుంటున్నారు? ఇన్ ద ప్రిజన్. సాతాను ఏమనుకుంటుందంటే, అమ్మయ్యా ముందుడు వాక్యం ప్రకటించకపోతే నాకు బాగుండు, ఎట్ట వీడిని జైల్లో పెట్టా, వాక్యం ఇంకా బంధించబడింది, వాక్యాన్ని చంపేశా, అపోస్తుడైన పౌలు యొక్క పెదవులు మూసేశా, పెదవులు కోసేశా, చచ్చిపోయాడు అనుకుంటుంది. ఇంకా వాక్యం బయటికి రాదనుకుంటుంది. కానీ దేవుడు మహాజ్ఞాని కాబట్టి, జరగబోతున్న సంఘటనలన్నీ ఎరిగినవాడు కాబట్టి ఆయన ఒంటరిగా కూర్చోబెట్టి 14 పత్రికలు రాపించాడు ఆయన. ఇప్పుడు చూడండి, అపోస్తులైన పౌలు రాసినన్ని మన చేతిలోకి వచ్చినాయి. వాడు ఆ కాలంలో బంధించాలని చూశాడు, కానీ ఇప్పుడు రాసిన ఈ పత్రికలు 2000 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. అసలు వధువుకు తయారయ్యే ఆహారం ఆ గదిలో ఉందంటే నేను వాడిని వదిలేవన్నా కదా బయటకు అనుకునేవాడు. తెలుసుండి ఈ మాట అనుకునేవాడే. అసలు ఈ కాల వధువు తయారవటానికి ఆ గదిలో కూర్చున్న రాసిన ఆ మాటలే కారణమైనట్లయితే నేను మొదటిగా ముందు ఆ పేపర్లు చింపేవాడిని గారా అనుకున్నాడు వాడు. ఆమేన్. చాలా తెలివిగలడు పిల్లాడు దేవుడు అంటే. చాలా తెలివి ఆయనకి. ఊరికి చూడండి, ఇంకో మాట చెప్పాలంటే అపోస్తులైన పౌలు రాస్తున్న వాక్యం బైబిల్లో పెడతారన్న సంగతి కూడా పౌలుకు తెలియదు. ఆమేన్. ఎందుకు? ఇతను రాస్తున్న సంగతి మర్మమే. దేవుడు దాన్ని మర్మంగా ఉంచుకున్నాడు. సంఘానికి అది లెటర్ లాగా ఉంది. కానీ విషయం ఏంటంటే ఈ రాస్తున్న ఈ లేఖలన్నీ కూడా ఆ కాలానికి లేఖలు మాత్రమే కాదు, ఆ సంఘానికి లేఖలు మాత్రమే కాదు, రాబోతున్న సంఘ కాలానికి లేఖలు అవి. చదువుతున్న ప్రతి ఒక్క వధువుకి అది లేఖ, ప్రేమ లేఖలు అవి. భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు ఆయన. జరగబోతున్న సంగతిని ముందే ఎరిగి చాలా రహస్యంగా జైల్లో కూర్చోబెట్టి రాపిస్తున్న సంగతి సాతాను పట్టుకోట్లా. అంత తెలివైన వాడు దేవుడు. ఆయన ఎవరు మోసం చేయలేరు ఆయన్ని. అసలు వాడవాళ్ళు అసలే కాదు. ఆమేన్. అందుకే లై డిటెక్టర్ మనలో పెట్టబడింది కాబట్టి, ఎంతమంది లై డిటెక్టర్ మీలో ఉందా? లై డిటెక్టర్ అంటే సాతాన్లో అది లేదు, క్షమించండి, హవ్వలో అది లేదు. లై డిటెక్టరు హవ్వలో పెట్టబడలా. మీరు గమనించారా? ఈ కాలంలో వచ్చిన టెక్నాలజీ లై డిటెక్టర్ వచ్చింది. లై డిటెక్టర్ అంటే అబద్ధం చెబితే అది మోగిద్ది, అది నువ్వు చెప్పింది అబద్ధం అని. నిజము చెబితే సైలెంట్గా ఉండిద్ది. అది ఏ కాలంలో వచ్చింది? అది ఈ కాలంలోనే. అంటే వధువు లోపల ఏముంది? లై డిటెక్టర్ ఉంది. అంటే ప్రకటిస్తున్న వాక్యాన్ని ఇది అబద్ధము అని అరిసిద్ది. అందుకే బైబిల్ ఇంకో మాట కూడా ఉంది పిల్లారా. అబద్ధంగా బోధిస్తున్నప్పుడు అంట బలవంతంగా కానీ ఒక వ్యక్తి కానీ ఒక స్త్రీతో పాపం చేస్తుంటే ఆ స్త్రీ కేకలేయాలని ఉందా? ఒకవేళ ఆ బోధిస్తున్న వాక్యం నచ్చిందనుకో, సాటిస్ఫై అవుతూ అంగీకరించిందనుకో, ఏమని రాళ్ళతో కొట్టాలా? బహిరంగంగా పట్టబడితే ఏమని రాళ్ళతో కొట్టాలా? కానీ సంఘం ఏ స్థానంలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు? లై డిటెక్టర్ కలిగి ఉండాలంటున్నాడు ఆయన. అంటే వింటున్న వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నప్పుడు బెరియా సంఘస్థులు అతను బోధిస్తున్న వాక్యము రైటా రాంగా అని సత్యమైన వాక్యాల్లో పరిశీలించారు. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యమే సత్యం. ఇట్ ఈస్ అ లై డిటెక్టర్. ఇది మన లోపలికి వెళ్ళినప్పుడు పిల్లారా, చెబుతున్న వాక్యాన్ని అది రైటా రాంగ్ అని గుర్తుపడతాం. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ అబద్ధమైతే కేకలేస్తుంది సంఘం. నేను చెప్పాను అక్కడ మొత్తం సంఘం కేకలేస్తుంది. ఎందుకు కేకలేస్తుంది? సంఘం రాంగ్ అని కేకలేస్తుంది. ఎందుకు ఈ కాలంలో వధువు మోసపోదు అంటే ఆమె అబద్ధాన్ని చూసి వెంటనే ఓర్చుకోలేదు. తప్పైన కలయికను ఆమె సహించలేదు. నా యజమాను నువ్వు కాదు కదా, నా భర్తవు నువ్వు కాదు, నీ స్వరము నాకు తెలుసు ప్రభువా, నా గొర్రెలు నా స్వరము వినును.
ఈ మాట ఆయన ఆదికాండంలో చెప్పలా. ఈ మాట ఆయన ఆదికాండంలో పలకలేదు ఆయన. ఎందుకంటే దేవుడు వాయిస్ని కనిపెట్టే సంఘం అప్పుడు లేదు. అందుకే నేను మాట్లాడుతూ చెప్పాను ఒక మాట, ఎంఐ మార్గంలో వాళ్ళు వెళుతూ ఉండగా ఆయన మారు వేషంలో వచ్చాడంట. ఎందుకు? పలికిన మాట మరి టెస్ట్ చేయాలిగా. నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు భూమి మీద ఉన్నప్పుడు. మరి పునరుద్ధరణమైన తర్వాత మరి నా గొర్రెలు నా స్వరం వినును అని అన్నప్పుడు ఎలా వింటారు అంటే ఆయన ఉంటేనే వాళ్ళు వింటారా? నా గొర్రెలు నా స్వరం వినును ఎలా వింటారు? నీ రూపంలో నువ్వు వచ్చి మాట్లాడితేనే వింటారా? కాదు కాదు. ఆయన ముసుగులు మార్చినా ఆయన స్వరం మారదు. ఆమేన్. దేవుడు ఏ ముసుగులో వెళ్ళి మాట్లాడినా వాక్యం ఒకటేగా. ఆయన ఏ ముసుగు మార్చినా ఆయన స్వభావం మారదు. ఆయన ఏ ముసుగు మార్చినా ఆయన స్వరం మారదు. అంటే ఆయన ప్రకటిస్తున్న వాక్యం నిశ్చయంగా తుదిగా అది ఒకే రీతిగా ఉంటుంది. అది ఆమేన్. అది లేఖనములకు సరిగ్గా సరిపోతుంది అది. ఆమేన్. ఎప్పుడైతే వధువు మరి వింటున్న వాక్యము తప్పు అని గ్రహించినప్పుడు, ఇది ఏంది నా దేవుని స్వరములాగా లేదే, నా గొర్రెలు నా స్వరము వినును అనే మాట ఎప్పుడైతే అనిపించలేదో ఆ డిటెక్టర్ మోగిద్ది. లోపల డిటెక్టరు ఏమని మోగాలి? ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్, అది తప్పు, అది తప్పు, అది తప్పు, అది తప్పు అని మోగిద్ది లోపల నుంచి అది. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఇంకేం గమనిద్దాము? అయిపోతే టైం చాలా అయిపోయింది నాకు. ఆమేన్. చాలా టైం అయిపోయింది అప్పుడే. నిదానంగా ఇంకా అంశంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. చూడండి, ఒక వ్యక్తి పుత్ర స్వీకారంలోకి వెళ్ళాలంటే మొదటిగా ఆ వ్యక్తి ఖైదీగా మారాలి. ఆమేన్. ఒక వ్యక్తి తనకు తానుగా ఖైదీగా మారితే తప్ప ఆ వ్యక్తి పుత్ర స్వీకారంలోకి వెళ్ళలేడు పిల్లారా. ఆమేన్. ఖైదీ అంటే సొంత ఆలోచనలు ఆ వ్యక్తికి ఉండవు, సొంత తలంపులు ఉండవు. ఆ జైల్లో పెడుతున్న తిండే తినాల, ఆ జైల్లో పెడుతున్న వాటినే తినాల. ఒక్క స్క్రిప్చర్ మనం మాట్లాడుకొని మనం ముగిద్దాం, ఓకేనమ్మా? ఒక్క లేఖనం మాట్లాడి నేను ముగిస్తాను, ఓకేనా? మరి మంచి దూరం వచ్చాం కాబట్టి ఒక్క లేఖనం మాట్లాడుకుందాం మనం. ఆదికాండం దీన్ని ఒక్కసారి మన మూల పాఠానికి వెళ్ళిపోదాము. ఒక్క మాట మాట్లాడి ముగిస్తాను నేను. ఆమేన్. దీన్ని బుధవారం ఖచ్చితంగా కొనసాగిద్దాం. ఈ పార్ట్స్గా దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం దీన్ని. ఆమేన్. ముప్పై 37:3. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. చూడండి పిల్లారా, ఈ నిలువుటంగి అసలైన వర్తమానం అంటారు దీన్ని. ఎలక్టెడ్ ప్రజలకు మాత్రమే పడేది నిలువుటంగి. ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో ఎన్నిక చేయబడిన ప్రజల మీద పడేదే నిలువుటంగి. ఇదే విచిత్రమైన అంగి, ఇదే 7 రంగుల వస్త్రం, ఇదే 7 సజీవ స్వరాలు. ఆమేన్. ఎప్పుడైతే ఈ యొక్క బయలుపాటు యోసేపు కలిగి ఉన్నాడో, ఈ వస్త్రం పడిందో, యోసేపుకి మిస్టరీస్ అన్లాక్ చేయబడ్డాయి, మర్మాలు బయలుపరచబడుతున్నాయి, ప్రత్యక్షతలు బయలుపరచబడుతున్నాయి. ఆమేన్. అతను సాధారణ మనిషిగా లేని అతను, ఇంకా అతను ఒక విభిన్న కోణంలో ప్రయాణం చేస్తున్నాడు, దేవుని చాలా సమీపంగా కలుసుకుంటున్నాడు. ఆమేన్. అదే ప్రత్యక్షతలు, అదే మర్మాలు, మరో ప్రపంచం యొక్క బయలుపాటు, ఇవన్నీ యోసేపుకి తెరవబడుతున్నాయి ఎప్పుడు? వస్త్రం పడినప్పుడు. గమనించారా? అందుకే అన్నలు అంటారు, ఈ అంగి ఎప్పుడైతే యోసేపు మీద పడిందో వాళ్ళు వేసింది ఎవరు ఇంతకీ వస్త్రాన్ని? యాకోబు వేశాడు కదా. వీళ్ళు కోప్పడితే పగబడితే ఎవరి మీద పట్టాలి? గట్టిగా చెప్పాలి నాకు. కోప్పడినా పగపట్టినా ఎవరి మీద పట్టాలి? తండ్రి మీద పట్టాలా? కానీ ఎవరి మీద పడుతున్నారు పగ? ఇప్పుడు ఇదే పరిస్థితి. మీకేమైనా కోపం వస్తే తండ్రి మీద పట్టండి పగ. అర్థమైందా మీకు? సంఘశేఖర్ కూడా బాధ అదే.
వాళ్ళ విషయం కూడా ఏంటంటే, ఇంత దూరం చదివాము, ఇంత దూరం వచ్చాము, బైబిల్ ట్రైనింగ్లు చేసాము, కానీ ఇదేంటబ్బా చాలా సునాయాసంగా, ఇదే ప్రవక్త ఒక ఆయన వచ్చాడు, ఒక వ్యక్తి వీళ్ళందరికీ నూరు పోసి ఎంత వాక్యం బయలుపరిచాడు, మనం ఎంత వెతికినా రావట్లేదు అంత అసూయ. కానీ పడాల్సిన వస్తువు ఎవరి మీద? మనిషి మీద కాదు, తండ్రి మీద. అంతే. నా మాట మీకు స్పష్టంగా వినబడుతుంది కదా? నువ్వు ఏమన్నా పడితే తండ్రి మీద కోప్పడాలా? ఏంటి ప్రభువా, అసలు మేము ఇంతమంది పెట్టుకొని జిల్పా కుమారులు ఉన్నాము, బిల్హా కుమారులు ఉన్నాము, మళ్ళీ అలాగే లేయా కుమారులు ఉన్నాము, ఇంతమంది పెట్టుకొని అసలు వాడికి ఒక్కటే పట్టమైంది అని అడగాల్సింది యాకోబుని వెళ్ళి, ఎందుకు వేసావు అంగే అలా లేదా? వేసే అంగీకి ఇంక పెద్దవాడి మీద అయ్యి, సరే వాడు తప్పు చేసిందా రెండో వాడి మీద అయ్యి, అంతేగాని ఈడెవడు అంటే పోట్లాడాల్సింది, అడగాల్సింది ఎవరిని? దేవుణ్ణి. కానీ విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క ప్లాన్ వీళ్ళకి తెలియదో, ప్రణాళిక వీళ్ళకి తెలియదో, వీళ్ళందరికీ బయలుపడలేదు. యోసేపులో జరుగుతున్న సంగతి వీళ్ళకి తెలియట్లా. వీళ్ళెవరికి అన్లాక్ చేయబడింది? యోసేపుకి అన్లాక్ చేయబడింది. అక్కడ యాకోబులో ఉన్న పరిపూర్ణమైన కృప అంతా కూడా యోసేపులోకి వెళ్తుంది ఇప్పుడు. ఆమేన్. యాకోబులో ఉన్న భక్తి, యాకోబులో ఉన్న ఆశీర్వాదం, యాకోబులో ఉన్న రోషం, యాకోబులో ఉన్న పెనుయల అనుభవాలు, ఇవన్నీ యోసేపులోకి వెళ్తూ ఉన్నాయి. హల్లెలూయా. అతను ఊరికే అంగీయలేదు, కానీ యోసేపు కలిగి ఉన్న గుణలక్షణాలనే ఒక మాదిరిగా, ఛాయిగా, వస్త్రంగా మార్చేశాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా 2 కళలు చెప్తాడు ఆ వ్యక్తి. యోసేపు 2 గిఫ్ట్స్. ఒక గిఫ్ట్ ఉంది ఆ వ్యక్తికి. ఆ గిఫ్ట్ ఏంటంటే కళలు బాగా వస్తాయి, అలాగే కళలకు కూడా అనువాదం చెప్పగలడు. ఆమేన్. ఒక కళ చెప్పాడు, 2 కళలు నేను జస్ట్ అట్లా చెప్పి నేను ముగిస్తాను. నెక్స్ట్ మనము వచ్చే వారంకి వెళ్దాం. అమ్మా, గాడ్ బ్లెస్ యూ. వినండి, మొదటి కళ ఏంటంటే, చదవండి నాతో కలిసి, కొద్దిగా ఓపిక పట్టండి అమ్మా, ఒక 10 నిమిషాలు ముగిస్తాను నేను. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమండి, ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. 5వ వచనం ఇది చూడండి, 4 చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. తండ్రి వస్త్రం వేస్తే తండ్రిని తిట్టడానికి బదులు వీళ్ళు వస్త్రం పడిన వాడి మీద కోపాలు రేగాయి వీళ్ళకి. ఆమేన్. నెక్స్ట్ చూడండి, యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అసలకే కడుపులో విపరీతంగా ఉంది. ఇంకో గిఫ్ట్ ఏంటంటే, వస్త్రాన్ని బట్టే అల్లాడిపోయారు తండ్రి వేశాడని. ఇంకోటి, దీంతో ఆకుండా నాకు కల వచ్చిందన్న అన్నాడు. ఐ హ్యాడ్ వన్ డ్రీమ్, నేను కలగన్నానన్నా, దాన్ని చెప్పంటారా అన్నాడు. ఆమె వాళ్ళందరూ పగబట్టారన్నమాట, అతని మీద మరీ పగబట్టారు. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళని మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి. జాగ్రత్తగా వినాలి. మనము చేనులో పనులు కట్టుచుంటిమి. నా పనలేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. ఆమేన్. అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి అగుదువా అని అతనితో చెప్పి అతనిని కలల బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఆమె గమనించండి, కొద్దిగా దీన్ని హింట్ ఇచ్చి నేను ముందుకెళ్తాను. ప్రవక్త అన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, జాకోబ్, జోసఫ్, వీళ్ళు 4 జనరేషన్స్, ఇల్లు 4 తరాలు ఇల్లు. ఆమేన్. ఆది కాండంలో ఉన్నదంతా కూడా మరి ప్రకటన గ్రంథంలో అవి ఫలాలుగా మారుతూ ఉన్నాయి. విత్తన గ్రంథంలో వేయబడిన ఛాయలు వీళ్ళు, విత్తనాలు వీళ్ళు. ఓకేనా?
ఇప్పుడు చూడండి, అబ్రహాం అంటే మనం ఇప్పుడుతో మీరు పోల్చుకుంటే ఇతనేమో లోదరై ఉన్నాడు, నీతిమంతుడి విశ్వాసం మూలముగా బ్రతుకుని అన్నాడు. ఆమేన్. ఇస్సాక్ అంటే వెస్లీ అయి ఉన్నాడు, జాకబ్ అంటే పెంతెకోస్తు అయి ఉన్నాడు, జోసెఫ్ అంటే విలియం బ్రానమ్ అయి ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇతను ఆ కళ చెబుతున్నప్పుడు ఇదే పుత్ర స్వీకారానికి ఫౌండేషన్. కొద్దిగా వినండి, ఇప్పుడు నేను చెబుతున్న మాట పుత్ర స్వీకారానికి ఫౌండేషన్ అన్నమాట. ఇప్పుడు ఈ యోసేపు కళ చెబుతున్నప్పుడు యోసేపు ఏ కళలో ఏం చూశాడు? మెచ్యూర్ గ్రెయిన్ చూశాడు, పరిపక్వమైన పనులు చూశాడు. పంట పరిపక్వమై పనులన్నీ వచ్చేసాయి. ఆమె మెచ్యూరిటీ గ్రెయిన్ ఆల్రెడీ ఎదిగి పరిపూర్ణంగా రేపన్నా కోయాలి, ఇంకా కోయబడబోతున్న పంటను చూశాడు యోసేపు కల్లో. అంతేనే కదా, అన్ని పనులు పరిపక్వమయ్యాయి. కాకపోతే ఆ పనులో పరిపక్వమైన పంటలో యోసేపు పన నిలబడి ఉన్నది, మిగతా పనులన్నీ కూడా వంగి చుట్టబడి నమస్కారం చేస్తూ ఉన్నాయి, సాష్టాంగపడి ఉన్నాయి. ఆమె ఇప్పుడు కొద్దిగా దీన్ని వినండి. కళేమో పరిపూర్ణత కళ చూశాడు, తన జీవితం యొక్క గమ్యాన్ని చూశాడు కళలో. కానీ ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? కాండముగా ఉన్నాడు తన సొంత జీవితంలో. అతను ఒక చిన్న బాలుడు, అతను ఒక బాలుడిగా ఒక చిన్న కాండముగా ఉన్నాడు. కానీ దేని చూస్తున్నాడు? పంట పరిపక్వమైనప్పుడు ఇతనే ఒక చెట్టు అండోయి, ఇతనే ఒక వృక్షం. ఇతను చిన్న పిల్లవాడు, 17 సంవత్సరములు అంటే అతను ఒక చిన్న స్టాక్ అనమాట, అంటే చిన్న కాండం అతను. ఈ కాండముగా ఉన్న ఈ వ్యక్తికి దేవుడు ఒక బయలుపట్టించాడు. భవిష్యత్తులో ఈ వ్యక్తి ఎలాగ ఉండబోతున్నాడన్న సంగతి దేవుడు యోసేపుకి బయలుపరిచాడు. ఆమె ఎప్పుడైతే ఇది బయలుపరచబడిందో ఆయన దేంట్లో మరి తన కల్లో ఏం చూశాడంటే మెచ్యూరిటీ గ్రెయిన్ చూశాడు. అంటే ఎప్పుడు తన అన్నలు అలాగే వాళ్ళ అమ్మ నాన్న లోబడుతున్నారో యోసేపుకి తెలుసు. నా మాట మీకు అర్థమవుతున్నదా? ఎప్పుడు పంట పెరిగిద్దో, ఎప్పుడు అన్నదమ్ములు ఈ యొక్క యోసేపుకి మొక్కుతున్నారో మొత్తం బయలుపడుతుంది ఇతనికి. టోటల్ రెవల్యూషన్ మాత్రం ఓపెన్ అయిపోయింది, పుస్తకం తెరవబడింది, వస్త్రం పడటమే అభిషేకం వచ్చేసింది ఈ వ్యక్తి మీదకి. ఇంకా భవిష్యత్తు గూర్చిన సందేహాలు లేవు. ఇంకో మాట చెప్పనా, పుస్తకము తెరవబడిన వాడికి సందేహాలు ఉండవు, కన్ఫ్యూజన్ ఉండదు. అతను ఎందుకొరకు వచ్చాడో, ఏమి చేస్తున్నాడో, తన ముఖ్య ఉద్దేశం ఏంటో, తన గమ్యం ఏంటో మొత్తం ఎరుగుతాడు అతడు. బయలుపరిచాడా? ఎప్పుడు బయలుపరిచాడు? పెద్దయ్యా కాదుండే, పుత్ర స్వీకారానికి వెళ్ళే వాడి యొక్క గమ్యం అలాగే ఉండును. ప్రవక్త భూమి మీద ఉన్నప్పుడే, అతను ఇంకా పరిపూర్ణంగా లేక మునిపే, కాండముగా ఉన్నప్పుడే పశ్చిమాను చూశాడు. తన పుత్ర స్వీకారాన్ని ఎప్పుడో విలియం బ్రానమ్ చూశాడు. తలరాయి నా మీద పెట్టబడుతుంది, నేను పశ్చిమాకు వెళుతున్నా, ముద్రలు తేబడుతున్నాయి, నేను ఒక స్థానంలోకి వెళ్ళిపోతున్నా, మరణం నన్ను ఆపలేదని, ఆమేన్, నాకు సహజమైన మరణం నాకు లేదని, ఇవన్నీ ఎప్పుడో ప్రకటించాడు ఆయన. ఎప్పుడుండి? స్టాక్లో ఉండి, ఒక కాండముగా ఉండే పరిపక్వమవుతున్న పరిచయం గమనించారు పిల్లారా. ఇది పుత్ర స్వీకారం ఫౌండేషన్. అర్థమైందా? ఈ పండగలు మనలో జరుగుతున్నాయి. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే, యోసేపు ఎలాగైతే తన పునాదిని కలిగి ఉన్నాడో, తన పరిపూర్ణతను కలిగి ఉన్నాడో, తన గమ్యాన్ని కలిగి ఉన్నాడో, ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ గమ్యాన్ని మీరు ఎరిగి ఉండాలి. ఆ తర్వాతే ప్రతి దానికి లోపడతారు. ఇస్మాయిల్ దగ్గరికా వెళ్ళిపోతా ప్రభువా, ఇప్పుడు నన్ను ఏమంటున్నారు, నా మీద నిందలు మోపుతున్నారా? స్పర్లా ప్రభువా, మీకు అర్థమవ్వాలి. ఇప్పుడు నేను ఉత్తి పుణ్యానికే జైల్లో పెట్టబడుతున్నానా? ఓకే ప్రభువా.
ఆమేన్. ఇప్పుడు నాకు నిందలు రాబోతున్నాయా? ఓకే ప్రభువా. శ్రమ రాబోతుందా? ఓకే ప్రభువా. ఇవన్నీ దేవుడు మొదటిగానే ఓపెన్ చేసి, ఇంకో మాట చెప్పాలంటే మీకు మరి చెప్తే బాగోదు, టైం లాగ్ అవుతుంది కాబట్టి, క్రొత్త నిబంధనలో ఒక గుడ్డివాడు ఉన్నాడు పిల్లారా. అతని పేరు గుడ్డి పత్రమే కాదండి, అతను యేసుక్రీస్తు బురద పూసి ఆ వ్యక్తి నీటి దగ్గరికి వెళ్ళమంటాడు, సిలోయము కోనేరు దగ్గరికి. వింటున్నారా మీరు? ఎప్పుడైతే సిలోయము కోనేరు దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళాడో, ఆ బురద పూసుకున్న తర్వాత వెళ్ళి కడుక్కోమంటాడు దేవుడు. వెళ్ళి ఆ నీటిలో కడుక్కుంటున్నప్పుడు అప్పటిదాకా ఆ వ్యక్తి గుడ్డివాడే, పుట్టి గుడ్డివాడు. ఈ పుట్టి గుడ్డివాడు ఎప్పుడైతే దేవుడు ముట్టాడో, దేవుడు తాకాడో, దేవుడు ఎప్పుడైతే బురద పూసాడో వెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి కడుక్కుంటూ ఉండగానే మొట్టమొదటిసారి నీళ్ళలో తన స్వరూపాన్ని చూశాడు. హీ నో హిస్ పొజిషన్. అతను ఎవరో నీళ్ళలో చూడగలిగాడు. నీళ్ళంటే వాక్యం అని అర్థం. గ్రంథము తెరవబడినప్పుడు యు నో యువర్ పొజిషన్. నీళ్ళల్లో ఎలాగైతే గుడ్డివాడు చూసుకున్నాడో, ఈ వాక్యం అనే నీళ్ళలో నిన్ను చూసుకుంటా ఉంటావు. అదే ప్రవక్త అర్థమని పోల్చాడు. రూతు నీవై ఉన్నావు, ఎస్సేర్ నీవై ఉన్నావు, రెబ్కా నీవై ఉన్నావు, యోసేపు నీవై ఉన్నావు, ప్రభుని యేసుక్రీస్తు భారీగా నీవై ఉన్నావు. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? గ్రంథం ఓపెన్ చేయమని అర్థమవుతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే వస్త్రం వేయబడిందో కలలు వస్తున్నాయి. పుత్ర స్వీకారానికి పునాదులు పడతా ఉన్నాయి. డెస్టినీకి వచ్చిన ఆలోచనలు దేవుడు ఇచ్చుకుంటూ వస్తాడు ఆయన. దేర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ ఇన్ ద లైఫ్. జీవితంలో ఎటువంటి సందేహాలు లేవు. ఇంకా దెర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ రూట్. వెయ్యబడిన మార్గం పరిపూర్ణమైన మార్గం అని, నేను ఇలాగ వెళ్తేనే పరిపూర్ణం అవుతానని ఆ వ్యక్తి గుర్తుపడతాడు. హల్లెలూయా. దీన్ని మనసులో పెట్టుకోండి. యోసేపు జీవితంలో మనం ఇంకా ముందుకెళ్దాం. మనము దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. పైకి నిలబడదాం ప్రియులారా.